South India Shopping Mall, The Wedding Mantra, Sarikotta Wedding Collection, South India Shopping Mall. ఈ రోజు గెస్ట్ తెలుగు రాష్ట్రాల్లో ఉన్న వాళ్ళకి నేను పెద్దగా పరిచయం చేయనక్కర్లేని పొలిటీషియన్. ఆయన గతంలో ఏమయ్యారు, ఈ ప్రస్తుతం పొలిటీషియన్గా ఎలా మారారు? ఒక సింపుల్గా చెప్పాలంటే రాజకీయ నాయకుడిగా మారిన రాడికల్. పేరు భూమన కరుణాకర్ రెడ్డి గారు, తిరుపతి. ముఖ్యంగా చెప్పాలంటే రాజారెడ్డి గారితో మీ జైలు పరిచయం ఎలాగ రాజకీయాల్లో తీసుకొచ్చింది? ఇద్దరిని కూడా మా ఇంట్లో మేము పడుకొని ఉన్నప్పుడు అర్ధరాత్రి 2 గంటలప్పుడు రాజశేఖర రెడ్డి గారి కుటుంబంతో మీకున్న అనుబంధం? నేను మొట్టమొదట ఆర్ఎస్ఎస్ పట్ల ఆకర్షితుడనైనా. తిరుపతి గోడలన్నీ కూడా నేను రాసినటువంటి రాతలు. సార్ బయటకు వచ్చారు జైలు నుంచి, వచ్చిన తర్వాత రాజకీయాల వైపు వెళ్ళారా? తిరిగి మరొకసారి మన రాడికల్ వెళ్ళి వచ్చిన తర్వాత కూడా నేను రాడికల్ ఉద్యమంలో కొద్ది కాలం పనిచేశాను. మీ ఇంటికి రాజారెడ్డి గారి నిలయం అని పేరు పెట్టడానికి కారణం? ఇంటర్నవర్ గారు ప్రభుత్వం వచ్చిన తొలినాళ్లలో సార్ మీరు అంతగా ప్రేమించిన రాజారెడ్డి గారు హత్య గురి కావడం పట్ల మీరు? రాజారెడ్డి గారు చనిపోయిన రోజు నేను నా దగ్గర నుంచి పోయినారు ఆయన తిరుపతి. అసలు ఆ పాదయాత్రలో మీ పాత్ర? నేను రాజశేఖర రెడ్డి గారు ఏదైనా బయటి ఊర్లకు పోయినప్పుడు అతను వేరే రూమ్లో కూడా నన్ను పండబెట్టుకునేవాడు కాదు. ఎలా నడిచాడు సార్ ఆయన ఇన్ని వేల కిలోమీటర్లు అడవుల్లో, ఎండల్లో, ఒకవైపు నక్సల్స్ తిరిగే ప్రాంతంలో? రాజశేఖర రెడ్డి గారు కష్టాలు సార్ ముఖ్యమంత్రి అవగానే ఆయనతో పాటు మీ ఆనందం ఎలాగుంది? మొదటి భోజనం కూడా సెక్రటేరియట్లో రాజశేఖర రెడ్డి గారు, రామచంద్రరావు గారు, నేనే. మా ఇద్దరి సంబంధాలు ఏదో తెట్టిట్టు ఉండేటి ఏం కూడా ఏం కాదు. నేను పోతాడాను అని అన్నారు. యాడికి అని అన్నాడు. నువ్వు సీటు లేకుండా చేశావు, నా కర్ణాన్ని నువ్వు తలెత్తుకొని చూడలేనంత ఎత్తుకు పెట్టే. మావోయిస్టు పార్టీ యొక్క ప్రాబల్యం పెరిగింది, పార్టీతో చర్చలు జరపాలనే ప్రతిపాదన మీరు తీసుకొచ్చారు. రాజశేఖర రెడ్డి గారికి నక్సల్బరీ మూమెంట్ మీద అసలు చర్చలు ఎజెండా ఏంటి, చర్చలు ఎందుకు పోయాయి? విఫలం అవుతుందని నాకు బాగా తెలుసు. సార్ మీరు అంతగా ప్రేమించిన వ్యక్తి 2009లో ఆ సంఘటన జరగడం మీకు అనిపించింది? నేను ఎందుకు చచ్చిపోలేదు అనిపి. అయ్యో, మీరెవ్వరు నమ్మనటువంటి మాట విషయం నేను ఫోన్లో వ్యతిరేకించిన. వద్దు. మీకు ఇప్పుడు తెలిసిందండి ఆ సంఘటన? అంటే 1 అవర్ దాటిన తర్వాత. రాజకీయాలంటే ఒకప్పుడు రాజకీయాలు మీరు చెప్తున్నది కాకుండా ఇప్పుడు డబ్బుతో కూడుకున్న రాజకీయాలు, బూతులతో కూడుకున్న రాజకీయాలు వస్తున్నాయి. కాబట్టి మీరు దీన్ని ఎలా, మీ జీన్స్లో ఉన్నదాన్ని ఎలా దీన్ని మీరు ఓవర్కమ్ చేస్తున్నారు? జయించింది రాజశేఖర రెడ్డి గారు, రాజారెడ్డి గారుల ప్రేమ. జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి అతను ఎలాంటి వాడు అని అంటే, రాడికల్ స్టూడెంట్స్ యూనియన్ పెట్టిందే తిరుపతిలో. వెల్కమ్ టు ఐ డ్రీమ్. ఈరోజు గెస్ట్ తెలుగు రాష్ట్రాల్లో ఉన్న వాళ్ళకి నేను పెద్దగా పరిచయం చేయనక్కర్లేని పొలిటీషియన్. ఆయన గతంలో ఏమయ్యారు, ఈ ప్రస్తుతం పొలిటీషియన్గా ఎలా మారారు? ఒక సింపుల్గా చెప్పాలంటే రాజకీయ నాయకుడిగా మారిన రాడికల్. పేరు భూమన కరుణాకర్ రెడ్డి గారు, తిరుపతి. భూమన కరుణాకర్ రెడ్డి గారు అనగానే అందరికీ ఒక పొలిటీషియన్ కనిపిస్తారు, టీటీడీ మాజీ చైర్మన్ కనిపిస్తారు. కానీ ఆయనది మరో కోణం ఉంది. ఆ మరో కోణమే ఇప్పుడు మీకు పరిచయం చేస్తున్నాను.
బోమన కరుణాకర్ రెడ్డి గారు పొలిటీషియన్ కాకముందు ఒక రాడికల్ విద్యార్థి. రాడికల్‌గా తిరుపతి ప్రాంతంలో ఎలా చేశారు? ఆయన అన్న సుబ్రహ్మణ్య రెడ్డి గారు అడుగు జాడలు ఎలా నడిచారు? ఆయన సిద్ధాంతాలు ఏ విధంగా ఉండేవి? ఆయన ఐడియాలజీ ఎలాగ ఉండేది? పార్టీ నిర్మాణానికి తిరుపతిలో పాటు రాయలసీమలో ఆయన చేసిన స్టెప్స్ ఎలాగుండేవి? అన్నిటికన్నా ముఖ్యంగా రాడికల్ నుంచి రాజకీయంగా రావడానికి మరో వ్యక్తి పరిచయం అవుతారు. ఆ వ్యక్తి ఎవరు? అది ఎక్కడ పరిచయం అనే విషయాన్ని సార్ అని తెలుసుకుందాం. సార్ నమస్తే అండి. వస్తారు. మీరంటే సాధారణంగా బోమన కరుణాకర్ రెడ్డి గారు అనగానే టీటీడీ మాజీ చైర్మన్, తిరుపతి ఎమ్మెల్యే, వైసీపీ నాయకుడు ఇవే తెలుసు కానీ జనాలకి. మీ వెనక మరో కోణం ఉంది. ఆ కోణమే ఈరోజు ఆవిష్కరిస్తున్నాం. మీరు ఒక రాడికల్ స్టూడెంట్. మీకు రాజకీయాలకు ఎలా రావాలనుకున్నారు? ముఖ్యంగా చెప్పాలంటే రాజారెడ్డి గారితో మీకు పరిచయం, జైలు పరిచయం ఎలాగ రాజకీయాలకు తీసుకొచ్చింది? తర్వాత రాజశేఖర రెడ్డి గారి కుటుంబంతో మీకున్న అనుబంధం, ఇంకా మీకు ఎంత బంధం ఉందంటే మీ ఇంటికి కూడా రాజారెడ్డి గారు నిలయమని పెట్టుకున్నారంటే ఆ బంధం ఏ స్థాయికి వచ్చినది చాలా స్పష్టంగా తెలుస్తుంది. ఈ ప్రశ్నలన్నిటికీ చెప్పే ముందు మీ కుటుంబ నేపథ్యం చెప్పండి. రాడికల్గా ఎందుకు మారాలనుకున్నారు? రాడికల్గా మారిన టైంలో మీ భావజాలం, మీ ఐడియాలజీ, తెలుగు మీద ఉన్న పట్టు ఉన్న వీకు రాజకీయంగా వచ్చినప్పుడు ఈ జీన్స్ని దీనిలో ఉన్న స్ట్రెంగ్త్ని అక్కడ మీకు కోఆపరేట్ చేసిందా లేదా? అంటే మీరు చెప్పినటువంటి నా రెండవ కోణం ఇప్పుడు పూర్తిగా తెలియకపోవటం అన్నది ఏం లేదండి. ఇప్పుడు చాలామందికి నా రెండో కోణం కూడా తెలుసును, కాకపోతే పూర్తిగా వాళ్లకు తెలియదు. నా గతం, మా తండ్రి ఒక రైల్వే ఉద్యోగి, మా అమ్మ సామాన్య గృహిణి, మేము 5 మంది అన్నదమ్ములము, ఒక సిస్టరు. అందరూ చక్కగా చదువుకున్న వాళ్ళు, మంచి ఉద్యోగాలు చేసినటువంటి వాళ్ళు, రిటైర్డ్ ప్రొఫెసర్లు గాను, లెక్చరర్స్ గాను, ప్రిన్సిపాల్స్ గాను. నేను తప్ప మిగతా అందరూ కూడా మా ఇంట్లో అకాడమిక్గా బాగా చదువుకున్నటువంటి వాళ్ళు. మా ఇంటి నేపథ్యం, మా అన్న భూమన్ గారు తను 68, 67 ప్రాంతాల నుంచి నక్సల్బరీ ఉద్యమం ప్రారంభమైన తొలినాళ్లలోనే ఆయన ఆ రాజకీయాల పట్ల ఆకర్షితుడై ఉండేవారు. ఆశ్చర్యంగా నేను ఆ కాలంలో, నేను 7వ క్లాస్ చదువుతున్నటువంటి రోజులలో 67, 68 ఆ ప్రాంతాలలో నేను మొట్టమొదట ఆర్ఎస్ఎస్ పట్ల ఆకర్షితుడనైనాను. నేను కొద్ది రోజులు ఆర్ఎస్ఎస్లో శిక్షణ కూడా పొందాను 7వ క్లాస్ చదువుతున్నప్పుడు. ఇంటికి వచ్చి నేను ఇక్కడ దేవస్థానం హై స్కూల్ అండి. అప్పుడు ఉపద్రష్ట వెంకట్రామయ్య గారని, రంగారావు గారని ఇద్దరు ఆర్ఎస్ఎస్ ప్రముఖులు ఉండేవారు. అట్లాగే రామిరెడ్డి గారని, అతను ఆదిత్య కాలేజ్ అన్న వెరీ పాపులర్ కాలేజ్ నెల్లూరులో, ఆ తర్వాత ఎప్పుడో లేండి, ఆ తర్వాత 30 ఏళ్ళకి పెట్టుకున్నాడు ఆయన. ఆయన ప్రచారకగా ఉండేవాడు ఆర్ఎస్ఎస్కి. ఆయన మా స్కూల్కి వచ్చి మమ్మల్ని అందరినీ కూడా ప్రభావితం చేసి తన వైపున తిప్పుకోవటం జరిగింది. అలా నేను ఆర్ఎస్ఎస్ శాఖకి చాలా రెగ్యులర్గా, అంటే ఎవ్రీడే వెళ్ళేవాడిని. దేశం పట్ల, దేశభక్తి పట్ల, వీటి మీద అనురక్తిని పెంచుకోవటం ప్రారంభమైంది అప్పుడే. అంటే ఆ దేశభక్తి ఇలాంటివి ఆర్ఎస్ఎస్ వలన నేను నేర్చుకున్నా. అదే సందర్భంలో నేను ఇంట్లో వచ్చి నేను ఆర్ఎస్ఎస్లో చేరినానని చాలా గర్వంగా మా ఇంట్లో చెప్పా. అప్పటికే మా అన్న విప్లవ రాజకీయాలలో చాలా యాక్టివ్గా ఉండేవాడు కాబట్టి, మనం అట్లాంటి వాటిల్లో ఉండకూడదు, మనది వేరే, మన దేశము, మన ఆలోచనలు చాలా వేరుగా ఉంటాయి, నువ్వు పోమాక, తప్పు చేస్తావు నువ్వు అని మందలించినాడు. బహుశా ఆయనకు ఈ సంగతి జరిగి కూడా 55 ఏళ్ళు పైన అయింది, ఆయన గుర్తు కూడా ఉంటుందో ఉండదో. భూమన్ గారే, నాకంటే పెద్దవాడు, 7-8 ఏళ్ళు పెద్దవాడే అని నన్ను హెచ్చరించటం జరిగింది. అదే సందర్భంలో ఆర్ఎస్ఎస్ ఆఫీసులో ముస్లింల మీద ఎందుకో చర్చ జరిగింది. నేను అది గొప్పగా చెప్పుకోవటము కాదు, ఏం కాదు కానివ్వండి, ఆ చిన్న వయసులోనే నాకు ఆ సామాజిక స్పృహ ఎందుకు వచ్చిందో కూడా తెలియదు. బహుశా నేను ముస్లింలు, నా స్నేహితులు ఎక్కువ మంది ఉండటము, నేను ముస్లిం ఏరియాలోనే మా ఇల్లు ఉండటము కారణమేమో. ఆ ముస్లింల మీద చెడుగా మాట్లాడుతూ ఉంటే నేను దాన్ని తీవ్రంగా వ్యతిరేకించాను. ఎందుకు మనం ముస్లింలను అంత వ్యతిరేకించాల్సిన పనేం ఉంది, మీరు అట్లా తిడుతున్నారే అని అంటే, తిట్టడం కాదు, విమర్శించటం. అంటే నీకు తెలియదులే అని ఏదన్నారు.
ముస్లింలు చాలామంది మంచివాళ్ళు ఉన్నారు, నా స్నేహితులంతా ముస్లింలే అన్న కారణంతో ఏమో నేను విభేదించి మళ్ళా ఆర్ఎస్ఎస్ శాఖకి నేను వెళ్ళాల. అట్లాగే మా అన్న ఇన్ఫ్లుయెన్సే ఎక్కువగా పనిచేసి ఉంటుంది. అది 72 ఆ ప్రాంతాన, ఆ తర్వాత 1 ఇయర్ ఏం జరిగింది నాకు గుర్తులేదు కానీ 72 ఆ ప్రాంతాన తిరుపతిలో మా అన్న భూమన్ను సిహెచ్ శివారెడ్డి గారని, ఆయన ఇప్పుడు కూడా ఉన్నారు, ఉద్యమాల్లో చాలా గట్టిగా పనిచేసినటువంటి వ్యక్తి, ప్రముఖ లాయర్ కూడా తను. ఆయన సాకం నాగరాజు గారని, శైలు కుమార్ అని నా స్నేహితుడు, ఇప్పటికీ కూడా నాతో కలిసి నడుస్తున్నటువంటి నా స్నేహితుడు, వీళ్ళంతా కూడా తిరుపతిలో ఎస్వి గెస్ట్ హౌస్ దగ్గర సమావేశమై, దీనికి అందరికంటే మించి మాకు భూమన్ గారికి కూడాను ఒక మాటలో, వాళ్ళు లెక్చరర్గా ఉన్నప్పటికీ కూడా ఇద్దరు, మాకందరికి కూడా గురువు గారు త్రిపురనేని మధుసూదన్ రావు గారు, అందరూ కలిసి అక్కడ రాడికల్ స్టూడెంట్స్ యూనియన్ అన్నదాన్ని స్థాపించినారు. ఆ గెస్ట్ హౌస్ ఆవరణలో, మైదానంలో, లాన్లో. నేను అందులో పార్టిసిపెంట్ను కాదు కానీ నేను అక్కడే ఉన్నా. ఆ తర్వాత వెంటనే నేను రాడికల్ స్టూడెంట్స్ ఉద్యమంలోకి భాగస్వామి అవ్వటం, నన్ను ఒకవైపున మా అన్న, రెండో వైపున శివారెడ్డి గారు, ఆయన అంటే నాకు వ్యక్తిగతంగా కూడా చాలా ఇష్టము, వీళ్ళిద్దరూ నడిపించినారు. 73లో చిత్తూరు కుట్ర కేసు అనేది ఒకటి ఏర్పాటు చేయటము, కేసు రావటము, 74లో మా భూమన్ సి శివారెడ్డి గారు, త్రిపురనేని మధుసూదన్ రావు గారు, ఇలా వీళ్ళందరూ అరెస్టులు కావటము. అప్పుడు నా నేతృత్వంలో ఆ అరెస్టులకు వ్యతిరేకంగా, ఆ చిన్న వయసులో నేను ఇంటర్మీడియట్ చదువుతున్నా, తిరుపతిలో చాలా పెద్ద ఉద్యమాలు మేము నిర్మించడం జరిగింది. నేను, నా స్నేహితుడు శైల్ కుమార్, అలాగే శ్రీధర్ అని మరో స్నేహితుడు ఉండేవారు నాకు. సార్ ఒకసారి చిత్తూరు కుట్ర కేసు గురించి చెప్పండి. అంటే చిత్తూరు కుట్ర కేసు అప్పటికి నేను చాలా చిన్నవాడిని కదండి, 72-73 సమాచారం. అంటే ఈ ప్రభుత్వాన్ని కూలగొట్టడానికి కొద్దిమంది కుట్ర పన్నుతున్నారని, వీళ్ళందరూ రాజ్యాంగాన్ని ధిక్కరిస్తున్నారు, రాజ్యాంగం పనికిరాదు, భారత రాజ్యాంగము. నేను ఆ తర్వాత ఆ ఎఫ్ఐఆర్ రిపోర్ట్స్ అవన్నీ కూడా చదివిన గుర్తుంది నాకు. ఎఫ్ఐఆర్ రిపోర్టర్ కదా, ఆ తర్వాత కేసు మొత్తం అంతా కూడాను. అందువలన అట్లాగే అందులో 1-2 మర్డర్ కేసులు కూడా ఉన్నాయి. ఎవరు వేణుగోపాల్ రెడ్డి అని ఒక భూస్వామిని చంపినట్టుగా, మరొక భూస్వామిని ఎవరో చంపినట్టుగా, వీళ్ళకంతా కూడా వీళ్ళ నేతృత్వంలో ఈ కుట్రలు జరిగినాయి అని మధుసూదన్ రావు గారు, ఆ కేసులో కొండపల్లి సీతారామయ్య గారు కూడా ఉన్నారు, శివారెడ్డి గారు, వీళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయటం. అందులో ముఖ్యంగా చంద్రన్న అనే ఆయన ఒక ఆయన, సురేందర్ రెడ్డి గారని, వీళ్ళిద్దరూ అప్పటికే అండర్ గ్రౌండ్లో వర్క్ చేస్తూ ఉండేవారు. వీళ్ళందరూ కూడా ఇన్వాల్వ్డ్ అని వీళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసి జైలుకు పంపించినారు. దానికి వ్యతిరేకంగా మేము తిరుపతిలో చాలా పెద్ద చైతన్యవంతమైన ప్రజా ఉద్యమాన్ని నిర్మించినాం. ఆ రోజులలో తిరుపతి గోడలన్నీ కూడా నేను రాసినటువంటి రాతలతోనే నిండినాయి. చాలా గొప్ప కూడా చెప్పుకోగలను నేను. ఎర్రమట్టితో నీళ్ళలో కలుపుకొని విప్లవం వర్ధిల్లాలి, స్వార్థం శిరస్సు గండ్రగొడ్డలితో నరికగలిగిన వాడే నేటి హీరో అని సత్యమూర్తి గారి ఒక నినాదం అది. అలాంటివెన్నో, ఇలా సాయుధ పోరాటం వర్ధిల్లాలి, దీర్ఘకాలిక సాయుధ రైతాంగ పోరాటం వర్ధిల్లాలి, ఇలాంటివన్నీ కూడా తిరుపతి గోడలన్నీ కూడా రాయటము. అప్పటికి ఇంకా పోలీసు వాళ్ళ అలర్ట్నెస్ కూడా తక్కువ తిరుపతిలో, దాంతోనే పెరిగింది ఒక మాటలో చెప్పాలంటే. తిరుపతిలో చాలా పెద్ద ఎత్తున అలజడి ఏదో రగులుతోంది అని. అంత పూర్వం సికింద్రాబాద్ కుట్ర కేసులో మధుసూదన్ రావు గారిని అరెస్ట్ చేశారు. మధుసూదన్ రావు గారు అరెస్ట్ చేసినప్పుడు మధుసూదన్ రావు గారు
ఫ్యామిలీకి నేనే తోడుగా వాళ్ళ ఇంట్లో ఆమె వాళ్ళ మిస్సెస్ పిల్లలకి తోడుగా పడుకొని ఉండేవాడిని. ఇలా అంతలోపలే మా ఇంటి మీద పోలీసు వాళ్ళు రైడ్ చేయటము, మా అన్నయ్య పుస్తకాలన్నీ కూడా ఎత్తుకొని పోవటము, ఇలా అనేక రకాలైనటువంటి సంఘటనలు. వీటికి తోడు అధిక ధరలకు వ్యతిరేకంగా మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించుతున్నటువంటి తీరులకు వ్యతిరేకంగా ఇవన్నీ కూడా మేము వేలాది మందితో పోరాటాలు చేశాం. బిట్వీన్ 74, 75 లోపలే. 74లో అక్టోబర్ నెలలో మా రాడికల్ ఉద్యమాలు ఇంత గొప్పగా జరుగుతున్నటువంటి పరిస్థితులలోనే కొండపల్లి సీతారామయ్య గారు అప్పటికే ఈ రాడికల్ స్టూడెంట్స్ తిరుపతిలో పెట్టినటువంటి విషయము ఆయన అనుమతి తీసుకొనే పెట్టడం జరిగిందని మా వాళ్ళు శివారెడ్డి వెళ్ళి చెప్పినటువంటి మాట. అక్టోబర్లో పీడిఎస్యు నుంచి చీలి స్టేట్ రాడికల్ స్టూడెంట్స్ యూనియన్ అన్నది ప్రారంభించినారు. అప్పటికి నేను తిరుపతిలో చాలా పెద్ద గొడవలే ఉద్యమాలు చేస్తున్నా. మా దగ్గర నుంచి శైలకుమార్ అనే ఆయన ఒకరు ఆ పర్టికులర్ మీటింగ్కి వెళ్ళటము, అక్కడ అనౌన్స్ చేయటం జరిగింది. వెంటనే ఫిబ్రవరిలో రాడికల్ మహాసభ జరిగింది. అందులో కూడా మేమందరం తిరుపతి నుంచి దాదాపు ఒక 30-40 మంది పార్టిసిపేట్ అవ్వటం జరిగింది. మధ్యకాలాన అనేక రకాలైనటువంటి పోరాటాలు చేస్తూ వచ్చినాము. 75, 26 జూన్ ఎమర్జెన్సీ ప్రకటించటం జరిగింది. ప్రకటించిన మరుసటి రోజు నుంచి ఏం చేస్తారు అనేటువంటి ఒక చర్చ మా మధ్యన జరుగుతూ ఉన్న క్రమంలోనే జూలై 4న నన్ను, మా అన్న భూమన్ని ఇద్దరిని కూడా మా ఇంట్లో మేము పడుకొని ఉన్నప్పుడు అర్ధరాత్రి 2 గంటలప్పుడు అరెస్ట్ చేశారు. అంటే పోలీసు వాళ్ళు వచ్చి తీసుకుపోయారు. అంటే కేసులో భాగంగా లేదా ఎమర్జెన్సీలో ఏదో చేస్తారని? ఎమర్జెన్సీలో భాగంగా. కేసు నేను తెలియదు, మాకు తీసుకెళ్ళారు. అప్పటికి ఎమర్జెన్సీనా కేసా అనేది ఏమీ తెలియదు. బహుశా మేమిద్దరమే అరెస్ట్ అయిన పోలీస్ స్టేషన్కి పోయినప్పుడు మేమిద్దరమే ఉన్నాం అనుకుంటా. వెంటనే శివారెడ్డి, కృష్ణస్వామి గారు, త్రిపునేని మధుసూదనరావు గారు, ఇట్లా మొత్తం అంతా కూడా మేము, శ్రీధర్ గారు, శైలకుమార్, ఒక 13 మంది ఉదయం 7 గంటలకల్లా తేలాం. మమ్మల్ని అరెస్ట్ చేశారు అన్నటువంటి విషయం స్పష్టంగా తెలిసింది. సాయంత్రం వరకు అక్కడే ఉంచి సాయంత్రం 6 గంటల ప్రాంతాన మమ్మల్ని ముషీరాబాద్ జైలుకు తరలించారు. తిరుపతి నుంచి ముషీరాబాద్ తీసుకొచ్చారు. అవునండి. ఇంకా చిత్తూరులో జైలు ఉన్నాయి కదా అప్పుడు? తెలియదు. మమ్మల్ని తీసుకెళ్ళింది అప్పటికి చిత్తూరు. అంటే మెయింటెనెన్స్ ఆఫ్ ఇంటర్నల్ సెక్యూరిటీ యాక్ట్ కింద అరెస్ట్ చేసినటువంటి వాళ్ళనందరినీ కూడా, రాయలసీమ వాసులందరినీ కూడా ముషీరాబాద్కి తరలించినారు. మీరు ముషీరాబాద్ జైలు వెళ్ళేసరికి అప్పటికి ఎవరెవరు పరిచయారండి? ముషీరాబాద్ జైల్లోకి మేము మొదటి బ్యాచ్ అండి, నిజం చెప్పాలంటే. ఎమర్జెన్సీ అరెస్ట్ అయిన వాళ్ళల్లో మొదటి బ్యాచ్ మేమే, 13 మంది, తిరుపతి బ్యాచ్. నా నంబరే ఆఖరి నంబరు మా 13 మందిలో. నాది 27, నా ఖైదీ నంబర్ అంటారా, ఏమంటారా దాన్ని, అండర్ ట్రయల్ కూడా కాదు. అంటే మా మీద కేసులు లేవు కదా, కేసు అనేది లేదు. కేసు లేకుండానే మొత్తం 21 నెలలు జైల్లో వచ్చినారు. తెలిసినటువంటి వ్యక్తి ఒకరు లోపలికి పోగానే ఆ సాయంత్రం ఎంవి రమణారెడ్డి గారు, రుదుటూరు ఎంవి రమణారెడ్డి గారు. ఆయన అంతకుముందే మాకు బాగా తెలిసినటువంటి వ్యక్తి. విప్లవ రాజకీయాలు తిరుపతిలో కూడా ఆయనతో పరిచయాలు మాకు ఎక్కువ ఉన్న, మా ఫ్యామిలీతో, పర్టికులర్ మా అన్నకు మంచి ఫ్రెండ్ కూడా అంటారు. మిగతా వాళ్ళందరూ కూడా బియ్యం స్మగ్లర్లు ఉన్నారు జైల్లో. వాళ్లను కూడా ఈ మెయింటెనెన్స్ ఆఫ్ ఇంటర్నల్ సెక్యూరిటీ కింద అరెస్ట్ చేసినారు. వాళ్ళ వలన 10-12 నంబర్లు పోయినాయి. వాళ్ళు ఉన్నారు. తొలి రోజు పోగానే అక్కడ భోజనాలు చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. ఆ తర్వాత పెరుగుతూ వచ్చినారు. మేము లోపల చాలా గొడవలు చేయటం మూలంగా మాకు చక్కటి భోజన సదుపాయాలు ఇవన్నీ కూడా జరుగుతూ వచ్చినాయి. సార్, అప్పట్లో జైలు ఎలాగుంటుందండి? ముషీరాబాద్ జైలు ఎలా ఉండేది అంటే సినిమాలో చూపించినట్లుగానే ఉండేది? సినిమాలో చూపించినట్లుగానే
అందరికీ ఒకే బ్యారెక్, లోపటే టాయిలెట్. కాదండి, అంటే మేము పొలిటికల్ ప్రిజనర్స్ కాబట్టి తొలి 10 రోజులు భోజనం చాలా ఇబ్బందికరంగా ఉండినప్పటికీ ఆ తర్వాత మాకు ఈ మీసా డిటెన్యూలకి ప్రత్యేకమైనటువంటి సదుపాయాలు చాలా కలిగించారు. చాలా మంచి భోజనం మేమే చేసుకునేవాళ్ళం. ప్రతి ఒక్కరికి ఒక కాట్ ఉండేది, ఒక పైన ఫ్యాన్ ఉండేది. బ్యారక్లో మా బ్యారక్లో దాదాపు 16 మంది 17 మంది ఉండేవాళ్ళము. అందరికి కలిపి ఒక టాయిలెట్ ఉండేది. బయటంగా చాలా పెద్ద బ్యారక్లు కూడా ఉండేటివి. ఒకే బ్యారక్లో 70-80 మంది ఉండేటువంటి బ్యారక్లు కూడా. మా పక్కన ఇంకొంచెం చిన్న గది ఉండేది. అందులో వి రామారావు గారని, ఆ తర్వాత ఆయన సిక్కిం గవర్నర్గా అయినాడు, మా పక్క రూమే. అలాగే జూపూడి అగ్నినారాయణ గారని ఎమ్మెల్సీ ఉండే ఆయన, వైసి రంగారెడ్డి అని ఎమ్మెల్సీ ఉండే ఆయన, తర్మెల్ రామదాస్ రెడ్డి గారు, నాయిరెడ్డి గారు తమ్ముడు, వీళ్ళు నలుగురు ఉన్నట్టు గుర్తు ఆ రూమ్లో. సూర్యప్రకాష్ రెడ్డి గారని అనంతపురం నుంచి, వాజ్ ఆల్సో వెరీ పాపులర్ ఆర్ఎస్ఎస్ అండ్ జనసంఘ్ లీడర్, ఆయన కూడా ఉండేవారు. ఇక గౌతుల్ లచ్చన్న గారు, వెంకయ్య నాయుడు గారు, వీళ్ళు వైజాగ్ నుంచి వస్తూ ఉండేవాడు వెంకయ్య నాయుడు గారు అప్పుడప్పుడు. వరవర్రావు గారు, శర్మన్ రాజు గారు, జ్వాలాముఖి గారు, సత్యమూర్తి గారు, కేజీ సత్యమూర్తి, సత్యనారాయణ రెడ్డి గారని, ఆ తర్వాత అతను యూపీ గవర్నర్ అయినారు. అంటే అన్ని రకాలైనటువంటి వాళ్ళు, ఒక నక్సల్ రాజకీయాలకు సంబంధించినటువంటి వాళ్ళే కాకుండా అన్ని రకాల రాజకీయ పార్టీల వాళ్ళు ఉండరు. ఉదాహరణకు వంగవీటి రంగా ఉండేవాడు, నెహ్రూ ఉండేవాడు, దేవినేని నెహ్రూ. అంటే వీళ్ళందరూ లేటుగా వచ్చినారు, తొందరగా వెళ్ళిపోయారు. అట్లాగే పింగళి దశరథరామ్ అతను నాకు మంచి స్నేహితుడు కూడా. అప్పుడు ఎన్కౌంటర్ ఎడిటర్ ఉండే కదా పింగళి దశరథరామ్ అని. శుంకర్ సత్యనారాయణ, ఎల్లమంచలి శివాజీ, కొల్లా వెంకయ్య గారు పార్లమెంట్ మెంబర్గా ఉండేవారు, నక్సల్ లీడర్. ఇలా వీళ్ళందరిలోకి అదనంగా వైఎస్ రాజారెడ్డి గారు, ఆయన నేను అరెస్ట్ అయిన ఒక 3 నెలల తర్వాత ఇప్పుడు అరెస్ట్ అయినట్టుగా ఉన్నది. అక్కడే నాకు ఆయనతో పరిచయం. ఆయన చెస్ చాలా బాగా ఆడేవారు, అలాగే వాలీబాల్ బాగా ఆడేవాడు. నాకు చెస్ మీద కాస్త ఇంట్రెస్ట్ ఉండి అలా పరిచయం అయినాడు నాకు జైల్లో. రాజారెడ్డి గారు ఆయన పెద్ద కుమారుడు జార్జి రెడ్డి, వీళ్ళిద్దరూ ఉండేవారు. నా పట్ల ఆయన ఒక తెలియని ప్రేమ కనపరిచేవాడు. అంటే జనరల్గా మేము అప్పటికి బాగా నక్సల్ ఏమంటారు ఆ ఇన్ఫ్లుయెన్స్లో, ఆ తమకంలో ఉన్న పరిస్థితుల్లో ఉండేవాళ్ళంగా కాబట్టి మిగతా వాళ్ళతో కొద్దిగా తక్కువ మానవ సంబంధాలు ఉండేటివి. ఈయనతో కొంచెం ఎందుకో నాకు అప్పుడే ఎక్కువ అయినాయి. అలాగే ఈవినింగ్స్ వాలీబాల్ ఆడేవాడు, చాలా బాగా ఆడేవాడు. అప్పటికి ఆయన వయసు 50 సంవత్సరాలు. చాలా బాగా ఆడేవాడు. అట్లా మా ఇద్దరికి పరిచయం ఏర్పడింది. జైల్లో ఎవ్రీడే చదువుకోవటం, కేవీ రమణారెడ్డి గారు ఇలాంటి వాళ్ళందరూ కూడా వెరీ గుడ్ లిటరెంట్స్ అందరూ కూడా ఉండేవాళ్ళు కాబట్టి వాళ్ళ ప్రభావం నా మీద చాలా ఎక్కువ. ఆ కారణంగా నేను జైలుని ఒక పెద్ద కళాశాల కంటే కూడా ఎక్కువగా నాకు ఉపయోగపడ్డది. రోజు 10-12 గంటలు చదువుకునేటువంటి అవకాశం, అదృష్టము లభించింది. ఈ పెద్దవాళ్ళందరూ కూడా పొలిటికల్ క్లాసెస్ తీసుకునేవాళ్ళు. వాళ్ళందరూ కూడా సమకాలీన రాజకీయాలు, గతం, హిస్టరీ, ఫిలాసఫీ వీటిలన్నింటి మీద కూడా పాఠాలు చెప్పేవాళ్ళు. అందువలన ఒకవైపున సాహిత్యం పట్ల, మరొక వైపున చరిత్ర పట్ల, మరొక వైపున ఫిలాసఫీ పట్ల, మానసిక శాస్త్రం పట్ల, సామాజిక చింతన, ఇవన్నీ కూడాను అంతకు పూర్వం 3 సంవత్సరాలుగా రాజకీయాలలో రాడికల్ నేపథ్యంలో ఉన్నప్పటికంటే కూడా అతి చిన్న వయసులోనే నాకు ఒక వరంగా నేర్చుకునేటువంటి అవకాశం దొరికింది. నేను ఆ సమయాన్ని దుర్వినియోగం చేసుకోకుండా పూర్తిగా సద్వినియోగం చేసుకునే పరిస్థితి కూడా నేను తెచ్చుకున్నాను. జీవితానికి మార్చింది ముషీరాబాద్, అనుమానమే అక్కర్లేదు. నన్ను చదువర్ని చేసింది, నన్ను చింతనాపన్నుడిని చేసింది. నేను ఒక చక్కగా ఎక్స్ప్రెసివ్గా ఉండేటట్టు చేయగలిగింది. చెత్త విషయాలను గురించి ఆలోచించకపోవటము, చెత్త మాటలు మాట్లాడకపోవటము రెండూ నేర్పించింది. ఒక క్రమశిక్షణ మీకు తీసుకొచ్చింది. 100%.
ఆ జైల్లోనే అప్పుడే రాజారెడ్డి గారితో మీకు పరిచయం. అవునండి. అది ఎంతకాలం కొనసాగిందండి? ఇప్పటికీ కొనసాగుతూనే ఉన్నది ఆ కుటుంబంతో నాకు రాజారెడ్డి కానీ గారితో. ఎంతో మంది ఉంటుండగా ఆయనతోనే మీకు అంత బంధం ఎలాగొచ్చిందండి? మీ ఇంటికి కూడా ఆయన పేరు పెట్టే అంటే నాకు అప్పటికి రాజారెడ్డి గారితో మా ఇద్దరికి వేవ్ లెంగ్త్ కుదిరింది జైల్లో ఉన్నప్పుడు. కానీ నాకు అప్పటికే నాకు మధుసూదన్ రావు గారు గురువు గారు, వరవర్రావు గారన్నా, కేవి రమణారెడ్డి గారన్నా, విప్లవ రాజకీయాలకు సంబంధించిన ఎవ్వరి పట్లనైనా నాకు అపరిమితమైనటువంటి గౌరవం ఉండేది, ఉంది, ఇప్పటికి కూడా ఉంది. నాకు అనుమానం ఎక్కర్లేదు. ఎందువల్లంటే నన్ను తీర్చిదిద్దినటువంటి వాళ్ళ ద్వారానే నేను అనేక విషయాలు నేర్చుకోగలిగిన, ఈరోజు కూడా పుస్తక పఠనం చేయగలుగుతున్నాను అంటే ఇంకా నేర్చుకోవాలనేటువంటి ఒక నిత్య విద్యార్థిగా ఉన్నాను అంటే ఆనాటి ఆ పెద్దల యొక్క ప్రోత్సాహమే కారణం. సార్ బయటకు వచ్చారు జైలు నుంచి. వచ్చిన తర్వాత రాజకీయాల వైపు వెళ్ళారా? తిరిగి మరొకసారి మన రాజకీయాల్లో జైలు నుంచి వచ్చిన తర్వాత కూడా నేను రాడికల్ ఉద్యమంలో కొద్ది కాలం పనిచేశానండి. వెంటనే వెళ్ళిపోలేదు నేను. ఆ మధ్య టైంలో ఏం జరిగిందిరా అంటే జైలు నుంచి బయటికి వచ్చిన తర్వాత కొద్ది రోజుల స్తబ్దత. కానీ నేను చాలా యాక్టివ్ అప్పుడు కూడాను. అప్పుడు కొండపల్లి సీతారామయ్య గారు అరెస్ట్ అయినారు 77లో నాగపూర్లో. ఆయన ఓపెన్ రాజకీయాలని ఏదో మాట్లాడినట్టు ఉన్నది ఆ సమయంలో. నేను మధుసూదన్ రావు గారిని రెగ్యులర్గా ఎవ్రీడే ఉంటాయి నేను కలిసేది, శివారెడ్డి గారిని, మధుసూదన్ రావు గారిని. ఆ కలవటం ఎంత ఉండదంటే వాళ్ళకి చిరాకు కలిగించేంతగా. నాకేమో చాలా తొందర రాజకీయాలు స్పీడ్గా చేసేయాలని, సరే వాళ్ళని విమర్శించడం కాదు మా మధుసూదన్ రావు గారిని, కానీ అలా ఎక్కడో చిన్న తేడా వచ్చింది. 78 వరంగల్ మహాసభలప్పటికీ తిరుపతిలో నేను ఆ పాంప్లెట్లన్నీ కూడా పంచటం జరిగింది, కానీ నేను పోలేకపోయినా వరంగల్ మహాసభలకి, రాడికల్ మహాసభలకి. ఈ మధ్యలో నేను, చెరుకూరు రాజ్ కుమార్, సత్యం గారని, చెరుకూరు రాజ్ కుమార్ కూడా మీకు పరిచయం ఉన్నారా? బాగానండి. యా, చాలా ఎక్కువ పరిచయం. అంటే బిగినింగ్ కదా స్టేజెస్లో వీళ్ళందరూ నా సమకాలీకులే. నేను ఈ ప్రాంతంలో చూసేవాడిని, అతను వైజాగ్లో ఎక్కడో పనిచేస్తాడు. మేమందరం ఏఓబి కదా, వాళ్ళు ఆ తర్వాత అండర్ గ్రౌండ్కి వెళ్ళలేదు అప్పటికి, అందరూ స్టూడెంట్సే. ఇది 77 కథ చెప్తాను. 77లో సత్యం అని నరసింహరావు గారు అని అతని ఒరిజినల్ నేము. అతను అండర్ గ్రౌండ్ రాజకీయాలు ఎక్కువ చూసేవాడు రాడికల్ స్టూడెంట్స్ యూనియన్కి సంబంధించి. సత్యము, నేను, రాజ్ కుమారు, ఇంకెవరున్నారో వీళ్ళు ముగ్గురు గుర్తున్నారు, కానీ మేము ముగ్గురమే. ఇంకా ఒక 10 మంది ఎక్కడో రహస్యంగా చార్మినార్ దగ్గర సమావేశమయ్యి భవిష్యత్తులో ఏం చేయాలి రాడికల్ ఉద్యమాన్ని గురించి. ఇది 77 మేబీ అరౌండ్ మే ఆ ప్రాంతాన్ని అయి ఉండొచ్చునేమో, గుర్తు రావట్లేదు. అలా 1-2 సమావేశాలు కూడా జరిపినాం. సరే, ఆ తర్వాత మధుసూదన్ రావు గారితో వచ్చినటువంటి చిన్న కాన్ఫ్లిక్ట్స్ వలన నేను అంటే ఏం చేయాలనేది, అంటే పార్టీ నుంచి ఒక లైన్ లేదు, నిస్తబ్దత నాకు నచ్చకపోవటము, ఆ కారణంగా మొత్తానికి ఏదో అలా తేడా వలన బయటికి రావటం, బయటికి వచ్చినానని కూడా చెప్పలేను, కొద్దిగా సైలెన్స్ అవ్వాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ మధ్యలో రాజారెడ్డి గారు జైలు నుంచి బయటికి వచ్చిన తర్వాత ఇక్కడ అమాస గోపాల్ రెడ్డి గారని ఒక ఆయన ఉన్నారు. ఆయనకు చాలా సన్నిహితుడు. ఆయన్ను కలవటానికి ఆయన తిరుపతికి చాలా రెగ్యులర్గా వచ్చేవాడు. ఓకే. ఆ వచ్చే నేపథ్యంలో దారిలో నేను కనపడ్డా ఒక రోజున. ఆయన చూసి జీపు ఆపినాడు. అప్పటికి నేను ఇంకా ఫుల్ రాడికల్ దీంట్లో ఉన్నాను. ఆపి చాలా ప్రేమగా నాతో మాట్లాడడం జరిగింది. ఆయన ఇక్కడ చిన్న కదులుతుంది కదా, ఏందిరా ఆయన ఇట్లా మాట్లాడినాడు అని, నువ్వురా కోడూరుకి అని చెప్పడం కూడా జరిగింది. ఆయన కోడూరులో వాళ్ళ మైన్స్ ఉంటాయి. మళ్ళీ ఒక 5-6 నెలల తర్వాత కూడా అలాగే తగిలినాడు ఆయన నాకు. ఏమనాలనో దాన్ని తగిలి ఆ రోజు కూడా చాలాసేపు మాట్లాడినాడు రోడ్లోనే. మళ్ళీ 1-2 సార్లు నేను కోడూరుకు వెళ్ళాను. మధ్యలో ఒకసారి పులివెందులకు కూడా వెళ్ళటం జరిగింది.
చాలా గొప్పగా నాతో ఒక పుత్రోత్సాహంతో మాట్లాడినట్టే ప్రతిసారి మాట్లాడినాడు ఆయన. 80-82 ఆ ప్రాంతానికి వచ్చే లోపల నేను అప్పటికి కూడా విప్లవ రాజకీయాలు రాడికల్ స్టూడెంట్స్ యూనియన్తో సంబంధాలు తెగినా కూడా ఆ విప్లవ రాజకీయాల్లో కొనసాగాలన్నటువంటి కోరిక బలంగా ఉండేది. అలా నేను ఏదో ఒక పత్రిక నడిపి విప్లవ భావజాలాన్ని వ్యాప్తి చేయడానికి నేను కూడా కృషి చేయాలా అనేదో ఆ రకమైన ఆవేశపూరితమైనటువంటి ఆలోచనలు ఉన్నప్పుడు మా పెద్దన్న, నువ్వు దానికి డబ్బు కావాలి కదా పేపర్ పెట్టడానికి, నేనేదో చాటింపు అనే పేపర్ పేరు కూడా నేను అనుకొని ఉండేవాడిని. అన్యాయాల మీద చాటింపు అని ఆయనే నాకు ఒక 25,000 డబ్బులు ఇచ్చి, నా స్నేహితుడు ఒక అతను కాంట్రాక్టర్గా ఉన్నాడు, నువ్వు కొద్ది రోజులు దీన్ని చేసి డబ్బులు సంపాదించుకొని 3 లక్షలు ఎంతనే చెప్పినట్టు గుర్తు. నేను 3 లక్షలు 4 లక్షలు అయిపోతే ప్రెస్ వచ్చేస్తుంది, ఆ ప్రెస్ నడుపుకొని మనం చెయ్యొచ్చును అని అంటే ఆయన 25,000 డబ్బులు ఇచ్చి నన్ను మహారాష్ట్రకు పంపినాడు. ఆయన స్నేహితుడు ఒక ఆయన ఇంజనీర్ లీవ్ పెట్టి కాంట్రాక్ట్ చేస్తూ ఉంటే అక్కడ నేను ఒక 1.5 సంవత్సరం నరకయాతన అనుభవించి ఉన్న డబ్బంతా కూడా పోగొట్టుకొని. ఎందుకండి? అదొక పెద్ద కథ, చాలాసేపు పడుతుంది అది. ఎక్కడ మహారాష్ట్రలో బీడ్ డిస్ట్రిక్ట్లో జాతేగావ్ అనేటువంటి విలేజ్, గవరాయ్ తాలూకా, అక్కడ బీడ్ అనేది కంప్లీట్ గా అది డ్రై ఏరియా కదా, చాలా డ్రై ఏరియా. కానీ నేను నరకయాతన అంటే నేనేదో ఇదేనని కాదు, చాలా అద్భుతమైనటువంటి అనుభవం అది. అక్కడ నేర్చుకున్నాను. అంత కష్టంలో కూడాను ప్రతిసారి విద్యార్థి ఉండాలా అన్న నా కోరిక నన్ను ఎప్పుడు కూడా రాటు తెలుస్తూ వచ్చింది. ప్రతి కష్టం నుంచి మీరు ఒక లెసన్ తీసుకుంటున్నారు. లెసన్ అద్భుతంగా నేర్చుకుంటూ వచ్చింది. అక్కడ కష్టపడటం ఇంకెంతగా కష్టపడాలా అన్నది నాకు ఆ మహారాష్ట్ర అనుభవం నేర్పించింది. ఆ తర్వాత వెంకటగిరిలో వచ్చానండి, ఒక వర్క్ చేశాను. అక్కడ నష్టపోయిన తర్వాత నా స్నేహితులు వాళ్ళు కూడా రాడికల్ ఉద్యమంలో పనిచేసినటువంటి వాళ్ళు దే బిలాంగ్స్ ఫ్రమ్ పులివెందుల, రామిరెడ్డి గారు, లక్ష్మిరెడ్డి గారు అనే వాళ్ళిద్దరు. మేము కలిసి ఇక్కడ వెంకటగిరిలో ఒక వర్క్ వేశాం. అప్పుడే ఎన్టీఆర్ గారు ప్రభుత్వం వచ్చిన తొలినాళ్లలో తెలుగుగా ప్రారంభించినప్పుడు అప్పులు చేసి చాలా అందులో పెట్టుబడి పెట్టాను. అది మొదటి రోజు నుంచే చాలా ఇబ్బందులకు గురి చేసింది. ఆ వర్క్ చాలా ఇబ్బందులు పడ్డప్పుడు ఇక ఈ పని చేయలేము అని అనుకొని ఎలా బయటపడాలో దీని నుంచి, మొత్తం ఫైసల్ అయిపోయింది జీవితం అని అనుకునే పరిస్థితులలో నేను రాజారెడ్డి గారి దగ్గరికి వెళ్ళాను. నన్ను పిలుచుకుపోయింది కూడా ఆ పులివెందులకు సంబంధించినటువంటి ఒక నాకు చాలా ఇష్టమైన కృష్ణూరు రవి అనే ఆయన తోడు కూడా ఉన్నాడు. అప్పుడు రాజశేఖర రెడ్డి దగ్గరికి ఉన్నాడు, రాజారెడ్డి గారి దగ్గరికి లేడు. మొదటి రాజారెడ్డి గారి దగ్గరికి నేను వెళ్ళినప్పుడు ఇట్లా ఆయన నన్ను చూడంగానే, అప్పటికి ఒక 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు గ్యాప్ ఉన్నది మా మధ్యన కలవటం కూడా. అసలు అప్పటికే రాజారెడ్డి అంటే చాలా పాపులర్ అయిపోయినాడు. ఆయన రాయలసీమ అంతా కూడా ఆయన చూస్తే ఒక రకమైన ఫియర్ కాంప్లెక్స్ ఉన్న రోజులు అవి. నన్ను చూడంగానే లేచి హగ్ చేసుకొని, అంటే ఇవన్నీ కూడా ఆయన స్వభావానికి విరుద్ధమైనటువంటి పనులు. అంతగా నా పట్ల ప్రేమతోటి నన్ను లోపలికి పిలుచుకొని పోయి ఆ రోజున మధ్యాహ్నం లంచ్ అక్కడే నాతో చేయించి, ఏంటి ఏమన్నా పని ఉండదా అంటే, నేను ఇట్లా పని ఉంది పెద్దాయన, నాకు మీరేమన్నా సాయం చేయగలరా, ఇట్లా ఒక వర్క్ చేస్తే నాకు చాలా నష్టం వచ్చింది, లేబర్ పని చేయటం లేదు, డబ్బులు కూడా నేను పూర్తిగా అయిపోయాయి నాకు. యాక్సిడెంటల్లీ రాజశేఖర్ రెడ్డి గారు వచ్చారు అదే సమయాన్ని. రాజశేఖర్ అని పిలిచి, కరుణాకర్ అని అంటే, చెప్పినావు కదా నాయన ఇంతకుముందు నీతో పాటు జైల్లో ఉన్నాడు కదా అన్నాడు ఆయన.
అంటే నా గురించి వాళ్ళ కొడుకు దగ్గర ప్రస్తావన చేస్తున్నాడు అని. అప్పటికి ఆయన సిఎల్పి డిప్యూటీ లీడర్ అయ్యాడు. అంతకుముందు రాజశేఖర రెడ్డిని 1-2 సార్లు కలిశాను, కానీ నేను ఎవరు ఏంటి అన్నటువంటి ఉపోద్ఘాతంతో కాదు. ఇట్లా కర్ణాకు మనం వెహికల్స్ పంపాలా, మన పక్కల హెటాచీలు పంపించాను ఆయన ఇంకా జూబ్లియంట్గా చెప్పటం జరిగింది. నేను చాలా సంతోషంగా వచ్చిన. మళ్ళీ ఇంకా రవి గారు, కస్నూర్ రవితో మళ్ళీ ఒకసారి కలిసినప్పుడు ఏం కావాలన్నా తీసుకో కర్ణ, నువ్వు హ్యాపీగా వర్క్ చేసుకో. అలా వాళ్ళ మిషనరీ అంతా కూడా వెంకటగిరికి రావటం జరిగింది 86 ఆ ప్రాంతాన్ని. తెలుగుగంగ ప్రాజెక్టులకి రాజశేఖర రెడ్డి గారు కనీసం అంటే ఆ వర్క్ ఆయన లాభం కోసం కాదు, నేను బాగుపడాలన్న ఉద్దేశంతో వెంకటగిరి ప్రాజెక్టు దగ్గరికి కనీసం అంటే ఒక 13 సార్లు వచ్చి ఉంటాడు. అప్పటికే ఆయన శాసనసభలో డిప్యూటీ లీడర్. రావటమే కాకుండా సైట్లో కూడా పడుకున్నాడు. సైట్లో పడుకోవటం అంటే అది ఊరికి బయట వెంకటగిరికి 13 కిలోమీటర్ల దూరం. నాకు ఆశ్చర్యం కూడా వేసేది. వచ్చి నాతో గంటల కొద్ది గడిపేవాడు. మా ఇద్దరి మధ్యన చాలా చర్చలు జరిగేవి. మా ఇంట్లో, మా ఇల్లే చాలా మామూలు హౌస్ అది. మా ఇంట్లో దాదాపు 4 సార్లు పడుకున్నాడు. వచ్చి రాత్రులు పడుకొని పొద్దున్నే లేచి వెళ్ళిపోయేవాడు మెడ్రాస్కి. ఈ మధ్యలో రాజారెడ్డి గారు, ఇలా మా మధ్యన ఒక తెలియని బాంధవ్యం. అది ఎంత చెప్పినా కూడా తక్కువే మురళి గారు. అప్పటికి వాళ్ళు ఆర్థికంగా, రాజకీయంగా చాలా సంపద్వంతమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. వాళ్ళతో పోలిస్తే నేనేం కాదు. కానీ నన్ను ఇష్టపడ్డారు ఇద్దరు. ఆ ఇష్టం కూడా కేవలం నెలలకే నువ్వు నా తమ్ముడు కంటే ఎక్కువ అని, ఈయన నువ్వు నా 6వ కొడుకు అని రాజారెడ్డి గారు ఆ స్థితికి చేరుకున్నది. అంటే ఏ జన్మ బంధం అయింది అంతేనండి. దానికి మీ దగ్గర ఆశించడానికి లేదు. అందుకే చెప్తున్నాను, నేను ఏమీ కాదు. వాళ్ళు ఎక్కడో ఉన్నారు అప్పటికే. అదే వాళ్ళ వలన నేను బెనిఫిట్ అవ్వాల్సింది తప్ప నా వలన వాళ్ళకు వచ్చేటువంటి ఈశ్వర మాత్రపు ప్రయోజనం కూడా లేదు. అప్పటికే రాజశేఖర రెడ్డి గారు అంటే చాలా పెద్దవాళ్ళు, ఏమంటారు, ఇండస్ట్రియలిస్టులు, అట్లాంటి వాళ్ళందరితో కూడా ఆయనకు చాలా మంచి సంబంధాలు ఉన్నటువంటి మనిషి కదా. కానీ వాళ్ళెవ్వరికీ ఇవ్వనంత మర్యాద నాకే ఇస్తూ వచ్చినాడు. ఆ తర్వాత ఈ మధ్యలో నేను వాళ్లకు నష్టం వస్తూ ఉంది ఆ వర్క్ వలన. అంటే వాళ్ళ హిటాచీలు కొంచెం పాతబడిపోయి ఓసారి అట్లా బ్లేడ్ అదే కొట్టంగానే బ్లేడ్ పోవటం కాదు, దానికి వాడేటువంటి ఆయిల్ ఒక 30 లీటర్గా వెళ్ళిపోయేది ఒక దెబ్బకి. అది చాలా కాస్ట్లీ ఆయిల్. దాన్ని ఏమంటారు, ఇప్పుడు మర్చిపోయాను నేను. డీజిల్ కాదండి, ఆయిల్ అండి, హైడ్రాలిక్ ఆయిల్. అది చాలా కాస్ట్లీ ఆయిల్. రోజుకు 2 బ్యారల్స్ అయిపోయేటి. 2 బ్యారల్స్ అంటే చాలా ఎక్కువ. అక్కడి నుంచి తీసే మెటీరియల్ ఏమీ ఉండదు మళ్ళీ తమాషగా. ఇట్లా ఉంటే నేను ఒక రోజు పోయి ఇట్లా నా వల్ల మీరు నష్టపోవటం ఎందుకు, మీరు తీసుకెళ్ళిపోండి అని చెప్పిన. నేను నాకు ఇష్టం లేదు, మీరు తీసుకెళ్ళిపోండి అంటే కర్ణ అంటాడు అనేవాడు అప్పటికే నన్ను. ఆయన రాజశేఖర్ కర్ణ, నాకు నష్టం వస్తే ఆ నష్టం నన్ను ఎక్కువగా నష్టపరచదు, నీకు నష్టం వస్తే నీకే కాదు సమాజానికి కూడా నష్టమయ్యా అని అన్నాడు. ఆ మాటలో అర్థం తెలుసా మీకు? అందుకే నేను రాజకీయాల్లో చాలా ఎక్కువ చదువుకున్నవాడిని కదా. అంటే కదిలించేసినటువంటి మాట. ఇతనితోనే నా జీవితం అని నిర్ణయించుకున్న క్షణం నాదది. అప్పటికీ కూడా నాలో, నేను కాంట్రాక్టర్ అవతారం ఎత్తున్న జీవనంలో చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నా కూడా నాకు విప్లవ రాజకీయాల వైపే చాలా మొగ్గు. ఆ మాట నన్ను కదిలించటమే కాకుండా ఆ తర్వాత ఇంకొక మాట అన్నాడు ఆయన. ఇంకొక 1-2 నెలల తర్వాత, ఇదంతా 87 లోపలే జరిగిపోయిన విషయాలన్నీ కూడాను, 86 లోపలే. కన్నా
నేను ఎక్కడైనా మంచి వర్క్స్ తీసుకొని వస్తాను, ఒక 100 కోట్ల రూపాయలు, నువ్వు వర్క్ చెయ్యి, నువ్వేం డబ్బులు పెట్టద్దులే, నీవు 25% తీసుకో అని అన్నాడు. 25% చాలా చాలా ఎక్కువ. డబ్బులు పెట్టినా కూడా 25% ఎవరు ఇవ్వరు. ఆయన అన్న మాట అది. అని అంటే అన్న నాకు అన్నయ్య అనేవాడిని. నేను అన్నయ్య, నేను వ్యాపారాలు, డబ్బులు సంపాదించాలా, ఇవన్నీ నాకు పెద్ద తెలియవు, నాకు ఇది కూడా లేదు. నేను మీకు ఉపయోగపడతా వేరు రూపంగా, అది కూడాను మీకు ఒక అడ్వైజర్గాను, రహస్యంగా నేను బయట కనపడకుండా ఉండేటట్టుగా నేను మీకు ఉపయోగపడితే నన్ను ఉపయోగించుకోండి మీరు అని నేను అనటం జరిగింది. అప్పటికి నాకు రామచంద్రరావు గారు, నాకేం తెలియదు ఆయనకు స్నేహితుడు ఉన్నాడు అన్నటువంటి విషయం కూడాను. రామచంద్రరావు గారు కూడా అలాగే ఆయనకు ఉండేవారు. ఎందుకో ఆయనకు నచ్చింది ఇది. వెరీ గుడ్ కర్ణ, అట్లాగేలే అని అన్నాడు. నేను అప్పటి నుంచి రాజశేఖర రెడ్డి గారితో అట్లాగే ఫెయిల్ అవుతూ ఉండేవాడిని. రాజారెడ్డి గారితో మరింత గాఢత పెరిగింది. అంటే ఒకవైపున కొడుకుతోటి, మరోవైపున తండ్రితోటి సైమల్టేనియస్గా. అంటే ఎలా ఉంటారంటే ఎవరు కూడా నమ్మలేరు. నేను స్కూటర్లో కోడూరుకి ఓ రోజు వెళ్తే తడిచిపోయినా, రాజారెడ్డి గారు నన్ను చూసి టవల్ తెచ్చి ఆ టవల్తో నా తల తుడిచి, ఎన్ని ఇప్పుడు ఎవరైనా చెప్తే ఇంకా ఆయన లేడు కదా సాక్ష్యం, అబద్ధాలు చెప్తాడారులే అనే అంత మా ఇద్దరి బంధం. మచ్చు కదా ఒకటి. అంటే ఆయన చేసిన పనిని గుర్తు పెట్టుకోవడానికి మీ గొప్పతనం అది. ఎంత చెప్పినా తక్కువే. నాకు తెలిసినటువంటిది ఒకటేనండి, రాజారెడ్డి గారు, రాజశేఖర రెడ్డి గారు, నేను ఎవరితోనైనా కూడా నాకు ప్రేమ అంటే చాలా ఇష్టం, మనుషుల పట్ల. నేను అందుకు ఇప్పుడు కూడా నా గురువు గారు నన్ను నడిపించిన మీ ఇంటర్వ్యూ మొదట్లో నేనేం చెప్పా, పాత వాళ్ళని గురించి నేను ఎవరిని, వరవరరావు గారితో ఎవరిని కూడా మర్చిపోలేను. గతం మర్చిపోలేదు కాబట్టి ఈ స్థాయికి వచ్చారేమో. స్థాయి తర్వాత నేను మర్చిపోలేను. అందులో వీళ్ళిద్దరిని నా గమనాన్ని, జీవనాన్నే మార్చినటువంటి వ్యక్తులు రాజశేఖర రెడ్డి గారు, రాజారెడ్డి గారు. మర్చిపోవటం అన్నది సాధ్యం కానటువంటి విషయం. నేను చనిపోయేంత వరకు కూడా జరగని పని. ఇలా నాకు రాజశేఖర రెడ్డి గారికి, నాకు రాజారెడ్డి గారికి చాలా చాలా బాంధవ్యం పెరిగి, అది ఎంత దూరం పోయిందిరా అంటే, సపోజ్ నేను రాజశేఖర రెడ్డి గారు ఏదైనా బయటి ఊర్లకు పోయినప్పుడు, ఆ తర్వాత చాలా సంవత్సరాలకు చెప్తున్నా, వేరే రూమ్లో కూడా నన్ను పండబెట్టుకునేవాడు కాదు. నేను ఇంకో రూమ్ తీసుకుంటే పని లేక నా రూమ్ తీసుకునేదాన్ని. మేమిద్దరము ఒకే రూమ్లో పడుకున్నటువంటి సందర్భాలు కూడా కనీసం 12-13 ఉంటాయి, అంటే ఒకే బెడ్ మీద. అలాగే రాజారెడ్డి గారితో కూడా. రాజారెడ్డి గారు అయితే మా ఇంట్లోనే కొన్ని వందల రాత్రులు మాతోనే తిరుపతిలోనే గడిపినారు కూడా. అలా ఎక్కడైనా ఎవరితో నన్ను పరిచయం చేసినప్పుడు కూడా రాజశేఖర రెడ్డి గారు మోర్ దాన్ మై బ్రదర్, ఈజ్ మై ఫ్యామిలీ మెంబర్, ఇట్లాగే పరిచయం చేసేవాడు. అప్పటికి కూడా అది 97-98 ప్రాంతాలకు కూడా అప్పటికి ఇంకా ఎదిగిపోతూనే ఉన్నాడు ఆయన, విరాట్ స్వరూపుడుగా. నేను మామూలు మనిషిని అయినా ఈ మామూలు మనిషిని ఆయన ఆకాశం అంత ఎత్తుగా చూపించి పరిచయం చేసేవారు, నన్ను అలాగే చూసుకుంటూ ఉండేవారు. రీజన్ అన్నది నా వ్యక్తిత్వం అని నేనంటే కూడా చాలా తప్పు అది. ఎందువల్లంటే వాళ్ళకి నచ్చిన అంశాలు, వాళ్ళిద్దరికీ నచ్చిన అంశాలు నాలో ఏదో ఉన్నాయి. అలా మాకు కుదిరింది, నడిచింది. సార్, రాజశేఖర రెడ్డి గారితో మీరు చాలా జర్నీ చేశారు. ఆయన ఎప్పుడు కూడా వైట్ పంచ కట్టడం అది కాకుండా 97-98 ఆ ప్రాంతంలో ఆయన ప్యాంటు షర్టు కాకి డ్రెస్ వేసుకుని తిరిగి 97-92 కదండి, అంటే ముందు నుంచి వేసారు. కాకి డ్రెస్ ఎందుకు వేసుకున్నారు? కాకి డ్రెస్ కాదండి, దాన్ని ఏమంటారంటే, అంటే కాకి కలర్ కాదు, అదేమో హాఫ్ షర్టును సేమ్ ప్యాంట్ వేసుకొని వచ్చేవారు కదా ఆయన. అంతకుముందు కాదు, ఫ్రమ్ పాలిటీషియన్ అయినప్పటి నుంచి 84-82 షర్ట్ ఒకటే కలర్ ఉండేదండి. అవునండి, ఏదా సఫారీ అంటారు. ఆ సఫారీ కాకి కలర్ లో ఉండేదండి. కాకి కలర్ కాదు అని డిఫరెంట్ కలర్స్ వేసేవారు.
అంటే మీకు అప్పటికి మీరు చిన్నతనాల్లో మీ మా చిన్నతనాల్లో వచ్చేవారు. అదే మీకు తెలియదు కాబట్టి, నాకు ముందు నుంచే తెలుసు కాబట్టి సఫారీ చాలా ఎక్కువ వేసేవారు. పొలిటికల్ యాక్టివిటీస్ ఉన్నప్పుడు ఉమ్, పంచేలో ఉండేవాడు. ఉమ్హు. మిగతా టైం అంతా కూడా సఫారీ. సఫారీలోనే ఎక్కువ ఉంటారు. అచ్చా. ఢిల్లీకి పోయినా, చెన్నైలో అయినా, ఉమ్హు. హైదరాబాదులో ఇంట్లోనైనా కూడాను ఎక్కువగా సఫారీలోనే ఉండేది ఆయన. అదే. తర్వాత పూర్తిగా మానేశాడు. మా తర్వాత ప్యాంట్ షర్ట్ వేసేవాడు. ఓకే. సీఎం అయినా కూడా ప్యాంట్ షర్ట్ వేశారుగా. కానీ మా చిన్నతనాల్లో ఆయన సఫారీ డ్రెస్తోనే ఆయన కట్అవుట్లు చూసేవాళ్ళం. అది నాన్ పొలిటికల్ యాక్టివిటీస్లో సఫారీనే. సార్ ఈ మీ జర్నీ చెప్తున్నారు, మీ లైఫ్లో టర్నింగ్ తిప్పిన పాయింట్ కొన్ని ఉన్నాయి. మీ వైఫ్ మేడం ఎలా పరిచయం అయ్యారు, మీరు ఆ విషయం చెప్తారు. ఎవరండి? మీ పెళ్ళి. పెళ్ళి నాకు మా మరదలేనండి అమ్మాయి. మా సిస్టర్స్ హస్బెండ్, అంటే మా బావ చెల్లెలు. తను పెళ్లి చేసుకోవాలా అనే ఆలోచన ఉండే. ఆ తర్వాత అది నేను చాలా యాక్టివ్గా రాజకీయాలలో పొలిటికల్ రాడికల్ దీంట్లో ఉన్నప్పుడే మళ్ళీ దాన్ని మర్చిపోయినాను. నిజానికి పెద్ద పట్టించుకోలేదు. నేను ఎట్లాగో అండర్ గ్రౌండ్కి పోవాలన్నంత స్పీడ్గా కూడా నా ఆలోచనలు ఉండేటివి. తర్వాత మా మదర్ చనిపోయిన తర్వాత 81లో చనిపోయారు ఆవిడ. మళ్ళీ తనే నన్ను అడగటం జరిగింది, తనకు పెళ్లి సంబంధాలు చూస్తూ ఉంటే. తనే అడిగిన తర్వాత నేను మళ్ళీ కాదనలేను. ఎవరు అడిగారు ముందు? మేడం అడిగారా? మా మిస్సెస్ అని. తనే ఇట్లా నువ్వు అప్పుడెప్పుడు అనుకున్నావంట, మీరు అనుకున్నారట కదా నన్ను చేసుకోవాలని, ఇప్పుడు నాకు పెళ్లి సంబంధాలు చూస్తున్నారు అని ఏదో అన్నా. నేను అన్నాను కానీ మళ్ళీ ఇంటికి లోపలికి పోయిన తర్వాత ఇదేందోనని అప్పటి నుంచి కాస్త పెరిగింది. మేము రాడికల్స్గా చాలా యాక్టివ్గా ఉన్న రోజులలో మదనపల్లిలో రాడికల్ స్టూడెంట్స్ యూనియన్ అన్నదే లేదు. రాడికల్ స్టూడెంట్స్ యూనియన్ పెట్టిందే తిరుపతిలో. మీకు చెప్తున్నా, రాడికల్ స్టూడెంట్స్ యూనియన్ 1972లో నేను చెప్పాను కదా ఎస్వి గెస్ట్ హౌస్లో పుట్టినప్పటి నుంచి వ్యవస్థాపక సభ్యులలో నేను కూడా ఒకడిని. ఆ రోజున ఆ క్షణాన్ని అందులో ఇన్వాల్వ్ కాకపోయినా ఇమీడియట్గా దాన్ని కొండపల్లి సీతారామయ్య గారి యొక్క అనుమతితో 74లో స్టేట్ రాడికల్ స్టూడెంట్స్ యూనియన్గా మార్చారు. పీడిఎస్యూను చీల్చి. అది 74 అక్టోబర్. ఈ బిట్వీన్ 73 and 75 యాక్టివిటీ అంతా కూడా రాడికల్ ఉద్యమం అంతా తిరుపతే. తిరుపతినండి. తిరుపతి. మదనపల్లికి మాకు అసలు సంబంధమే లేదు. సరే, మనం రాజకీయాలకు వద్దామండి. ఇటు ఒకవైపు మీరు చేస్తుంటే రాజశేఖర రెడ్డి గారి సపోర్ట్తో మీరు స్టాండర్డ్ అవుతున్నారు, పెళ్లి చేసుకున్నారు. కానీ మీ ఇంటికి రాజారెడ్డి గారి నిలయం అని పేరు పెట్టడానికి కారణం ఏంటి? నాకు రాజశేఖర రెడ్డి గారు, రాజారెడ్డి గారి మీద ఉన్నటువంటి ప్రేమే అని చెప్పాను కదా. నేను ఎంత చెప్పినా కూడా తక్కువేనండి. నాకు వాళ్ళు చేసినటువంటి సహాయము, ఇచ్చినటువంటి ప్రేమ, నేను కృతజ్ఞత చూపకపోతే ఇంటి మీద అన్నది చాలా చిన్న విషయం. అసలు అదే మా ఇంటి పేరు ఏదో అమ్మా నాన్న పేరు పెట్టుకుంటారు కదా, రాజారెడ్డి గారి పేరు పెట్టుకోవాలా అనేది నాకు అనిపించినటువంటి. సార్, మీరు అంతగా ప్రేమించిన రాజారెడ్డి గారు హత్య గురి కావడం పట్ల మీరు ఏమనుకుంటారు? దాదాపు సంఘటన తెలిసిన వెంటనే మీరు ఎలా వెళ్ళారు? 3 సంవత్సరాల పాటు నేను మనిషిగా కూడా కాలేకపోయినా. అంటే నేను ఏడవని రోజే లేదు. రాజారెడ్డి గారు చనిపోయిన రోజు నా దగ్గర నుంచే పోయినారు ఆయన తిరుపతిలో. మా ఇంటి నుంచే వెళ్ళారు ముందు రోజు. అట్లా వెళ్తున్నాను, అక్కడ ఏదో చిన్న ఆ వేముల ఎస్ఐ నాగేశ్వర్ రెడ్డి అనే పేరు అనుకుంటా, అతని మీద ఏదో చెప్పారు, ఇట్లా రాతి పలుకుతున్నాడు అని సంథింగ్ ఏదో ముందు రోజు. ద సేమ్ డే నేను రాజశేఖర రెడ్డి గారి పని మీదనే నేను జైసల్మేర్ వెళ్ళాను. అక్కడ నేను రాజశేఖర రెడ్డి గారు 96 నుంచి ఒక చిన్న ఏదో మైనింగ్ కార్యక్రమంలో ఆయన వర్క్లో నేను ఇన్వాల్వ్ అయ్యాను. అదేదో చిన్న క్యాన్సిల్ చేసుకోవడానికి దానికి వెళ్ళటం జరిగింది. అక్కడి నుంచి 2 రోజుల తర్వాత వచ్చేటప్పుడు ఎందుకో ఇంటికి ఫోన్ చేస్తే అప్పటికే ఇట్లా నా బ్రదర్ ఇట్లా పెద్ద ఆయన చనిపోయినారన్న, చంపేశారు అని. నేను జైపూర్లో ఉండగా ఫోన్ చేశా. అప్పుడు ఫోన్లో మాట్లాడాను, ల్యాండ్ ఫోన్. అక్కడి నుంచి నేరుగా వచ్చాను. అప్పటికి రమేష్ని కూడా అయిపోయింది. దారి పొడుగునే ఏడుస్తూనే వచ్చినాను. దాన్ని ఏం చెప్తాం, దాన్ని ఎంత చెప్పినా తక్కువ. అది ఒక జర్నలిస్ట్గా మీతో
ఈ 27 ఏళ్ల తర్వాత పంచుకోవటాన్ని కూడా ఇష్టం లేనంత బాధ నాకు. రాజారెడ్డి గారి మరణం ఎస్టర్డేనే, నిన్ననే ఆయన వర్ధంతి కూడా జరిగింది. నేను పోయి వచ్చా, సో ఖచ్చితంగా వెళ్తాను కూడా. ఎంత చెప్పినా కూడా రాజారెడ్డి గారి ప్రేమ నేను వర్ణించలేను. అదే ఏదో రోజు అవన్నీ కూడా నేను ఖచ్చితంగా నా ఆత్మకథ రాస్తా. అందులో చాలా ఎక్కువ రాజారెడ్డి గారిని గురించి, రాజశేఖర రెడ్డి గారి నుంచే ఉంటుంది. కానీ మా ఇద్దరి మధ్యన ఇమీడియట్గా రాజశేఖర రెడ్డి గారి క్రిమేషన్ అయిపోయిన తర్వాత ఒక వారానికి మళ్ళీ ఆయన ఢిల్లీకి వెళ్ళటం జరిగింది. ఆయన ఎందుకు వెళ్ళారంటే పిసిసి కమిటీ వేయటానికి అనుకుంటా. నేను కూడా ఢిల్లీకి వెళ్ళా. అప్పుడు ఏదో మా ఇద్దరి మధ్యన చర్చ. అప్పుడు ఆయన చాలా గొప్పగా మాట్లాడారు. ఈ రివెంజ్లు ఇవన్నీ కూడా మనం చేయకూడదు కన్నా, జరిగిపోయింది అని చాలా చాలా జరిగింది చర్చ మా ఇద్దరి మధ్యన. అప్పుడే నిన్ను కూడా కమిటీలో వేస్తున్నాను, సెక్రటరీగా నిన్ను తీసుకుంటున్నాను, నాకు సెక్రటరీగా నువ్వే ఉందువు అని. అంటే అది ఇప్పుడు అనవసరం. సార్ ఆ తర్వాత రాజకీయంగా వచ్చారు. దాదాపు 17 సంవత్సరాలైన ప్రతిపక్ష నేతగా ఉన్నారు. అంటే ఆ స్థాయికి రావడానికి అంత బేస్లో కష్టపడ్డారు కాబట్టి ఆ స్థాయికి వచ్చారు. ఒక దశలో 2004 నుంచి పాదయాత్ర చేయాలి, ప్రజల కష్టాలు చూడాలి అనేది ఒక ఛాలెంజ్. పాదయాత్ర చేయడం అనేది పెద్ద ఛాలెంజ్. ఆ టాస్క్కి మీరు సహకారం ఎలా ఇచ్చారు? ఆయన చేస్తున్న దానికి చాలా రిస్క్ ఉన్నది తెలిసి కూడా మీరు ఏ విధంగా మీరు అడ్డుపడినా, నచ్చ చెప్పినా వినకుండా ఏ విధంగా వెళ్ళారు? అసలు ఆ పాదయాత్రలో మీ పాత్ర ఏంటి? అంటే మీరు చెప్పిన దాంట్లో కొద్దిగా అతిశయోక్తి ఉన్నది, సత్యదూరాలు కూడా ఉన్నాయి. దానికంటే ముందు 2003లో ఆయన పాదయాత్ర ఏప్రిల్ 9వ తారీఖున ప్రారంభమైంది. దానికి ముందు ఒక 4 నెలల ముందు నేను ఆయనకు చెప్పి ఇక్కడ గాలేరు నగిరి సాధన పాదయాత్ర అని ఒక 14 రోజులు చేశానండి. చేసినప్పుడు ఆయన అడిగేవాడు ఎట్లుండాలి. నేను రోజు ఎట్లా ఎబ్బుడుదుబ్బుడుగా నడిచేవాడిని, 25 కిలోమీటర్లు అట్లా. ఏది ఎట్లుండదు కర్ణా, ఏంది, ఏమైనా నొప్పులు ఉన్నాయా అవన్నీ అడిగేవాడు. ఇదేదో బాగుందన్నాయా అని నేను మామూలు చర్చ జరిగేది. అందువలన ఆయన ఆ పాదయాత్ర అన్నది ఎంచుకోవటం కాదు, కానీ ఆయనకు ఆలోచన వచ్చింది. ఆయన, రామచంద్రరావు గారు, ఇంకా ఇతరులు మాట్లాడుకొని తీసుకున్న నిర్ణయం అది. నేను ఆ పాదయాత్రలో మొదటి నుంచి ఆఖరు వరకు నేను పాల్గొవటం జరిగింది, ఆయనతో పాటు నడవటం జరిగింది. అది రాష్ట్ర రాజకీయ చరిత్రని మలుపు తిప్పినటువంటి సంఘటనలు. అంటే మీరు నడిచిన దానికి ఆయన నడిచిన వేలాది కిలోమీటర్లకి చాలా వ్యత్యాసం ఉంటుంది. అంటే ఆయన నడిచింది కూడా 1473 కిలోమీటర్లు. అవునండి, అది మంచి మండు టెండర్లో. అవును, చాలా తేడా ఉంది కదా, సంబంధం ఏముంది అది. కానీ అందులో ఉన్న కష్టాలని చెప్పారు మీరు? మేము రోజు మాట్లాడుకుంటూనే ఉండేవాళ్ళం కదా, ఎవ్రీడే ఉంటుంది కదా మా దాకా. రాజశేఖర రెడ్డి గారు కష్టాలు నష్టాలను గురించి మాట్లాడుకునేటువంటి వ్యక్తిత్వం కాదు. దేన్నైనా కూడా అనుభవించి పలవరించేటువంటి వ్యక్తిత్వం ఆయన. ఎలా నడిచాడు సార్ ఆయన ఇన్ని వేల కిలోమీటర్లు అడవుల్లో, ఎండల్లో, ఒకవైపు నక్సల్స్ తిరిగే ప్రాంతంలో? అందుకే ఆయన రాజశేఖర రెడ్డి, అందుకే ఆయన నాకు నాయకుడు. నేను విప్లవ రాజకీయాలలో ఉన్నప్పుడు చాలా పెద్దవాళ్లతో కూడా నాకు సంబంధాలు ఉన్నాయి. నేను వాళ్ళతో కలిసి నడిచిపోయినానని చెప్పలేను, కానీ నాతో నడిచిన వాళ్ళు ఎన్కౌంటర్లో ఉండరు. వాళ్ళెవ్వరికీ లేనటువంటి వ్యక్తిత్వం రాజశేఖర రెడ్డి గారిలో ఉంది అన్న ప్రగాఢమైన నమ్మకము, విశ్వాసమే నాకు రాజశేఖర రెడ్డి గారితో పయనమయ్యేటట్టు చేసింది. అసమానమైనటువంటి ధైర్యం ఉంది, ఎవరికీ లేనటువంటి సుగుణం ఉంది, ప్రజల పట్ల బాధ్యత ఉంది, వీటిలన్నింటికి మించి ప్రేమ ఉంది. ఇవన్నీ కలబోసినటువంటి రూపశిల్పి రాజశేఖర రెడ్డి గారు. ఈ పాదయాత్ర రాజమండ్రిలో ఆగిపోవడం, రాజమండ్రిలో ఆయన అనారోగ్యం పాలవడం అప్పుడు మేము అనిపించిందండి, బ్రేక్ పడుతుంది అనుకున్నారా? లేదు, ఆయన ఇంకా మొండిగా నడుస్తారని స్పష్టంగా తెలుసు. రాజశేఖర రెడ్డి గారు ఆ రకంగా
మానేస్తాడని కళ్ళ కూడా నేను అనుకునే లేదు, ఆగిపోతుందని నేను అనుకోలే. అక్కడ కూడా నీకెటు ఉండదు కర్ణ, నీకెటు ఉండదు రాంబాబు అని అడిగేవాడు, కానీ నేను అయిపోయినాను అనేటువంటి మనిషి కాదు ఆయన. జాగ్రత్తగా ఉండండి అని చెప్పేవాడు. ఆ వ్యక్తిత్వం అనితర సాధ్యమైనటువంటి వ్యక్తిత్వం అది. సార్ అక్కడ ఆయన అడ్డం వరకు ఆయన, కానీ ఆ టీంని అంతా కోఆర్డినేట్ చేసుకోవడం, వాళ్ళకి మధ్యాహ్నం రాజశేఖర రెడ్డి గారు వచ్చే టైంకి ఒక కుటీరం పెట్టడం, భోజనాలు చేయడం, వీళ్ళందరూ ఈ ప్రాసెస్ అంతా మీరు భుజం మీద తీసుకున్నారు? లేదండి, నేను కాదు. మీరు ఇంకెవరు ఉన్నారు? మేము కాదు, నేను దేవిరెడ్డి గారు అనుకుంటా, అంబటి రాంబాబు, మేమిద్దరము ఆయనతో కలిసి నడిచిన వాళ్ళం. మిగతా రామచంద్రరావు గారు పైనుంచి మొత్తం అంతా కూడా ఆర్గనైజ్ చేసేవాడు. ఈ టెంట్లు వ్యవహారం అంతా కూడా సుధీర్ చూసేవాడు. ఎవరండి? మీరు చెప్పారు, సుధీర్ చూసేవాడు. టెంట్లు, భోజనాలు ఎక్కడికక్కడ అందరూ కూడాను ఏర్పాటు చేసేవాళ్ళు, ఏ ప్రాంతానికి ఆ ప్రాంతం. ఒకరి ఇన్వాల్వ్మెంట్ కాదు, రాజశేఖర రెడ్డి గారి సైన్యం అంతా కూడా ఆయన్ని ప్రేమించే ప్రతి హృదయము అందులో ఇన్వాల్వ్ అయ్యింది. ఆ పాదయాత్ర కదిలింది, పాదయాత్ర అయింది. మీరు కూడా రాజశేఖర గారి పడితో చాలా సమస్యలు చూశారు. ఎలక్షన్ వచ్చాయి, ఎలక్షన్లో గెలిచారు సార్. ముఖ్యమంత్రి అవగానే ఆయనతో పాటు మీ ఆనందం ఎలాగుంది? మిమ్మల్ని చూడగానే ఆయన ఏమన్నారు? ఏం చెప్తాం మురళి గారు, అది ఎంత చెప్పినా కూడా తక్కువే కదా. అందులో వీటిల్లో ముందు ఏం జరిగింది అన్నది కూడా అవసరం కదా. ఆయన ముఖ్యమంత్రి అయినాడు కంటే ముందు నాకు టికెట్ కోసమని ప్రయత్నం చేసినాడు. నాకు టికెట్ తెప్పించటం అన్నది ఆయనకు అతి ముఖ్యమైన ఇష్టమైన విషయం. అంటే వాడు నా శిష్యుడికి టికెట్ ఇప్పిస్తాను అనేటువంటిది కాదు. ఓకే, ఆయనకి ఇష్టం కరుణాకర్ నాతో పాటు ఉండాలా అన్నది. అది ఎప్పుడో 89లోనే రాజారెడ్డి గారు ఇచ్చిన సూచన అనుకోండి. 89 నుంచే నాకు టికెట్ల కోసం ప్రయత్నం చేసేవారు ఆయన. అప్పుడు గ్యారంటీగా నా టికెట్ అన్నది ఎగరగొడేసినారు. మళ్ళీ ఆయన ఢిల్లీలో ఓకే చేసినాడు, నీకు హైదరాబాద్కి వచ్చే లోపల ఎత్తిపోయింది నా పేరు. ఆయన చంద్రమోహన్, దాసనారాయణరావు వీళ్ళెవరో చెప్పి పైన క్యాన్సిల్ చేయించినారు. ఆయన ప్రచారానికి వచ్చి ఇంకా టికెట్ రాలేదని నేను తిరుపతికి పోయి, అసలు తమాషేంద్ర అంటే ఆయన ముఖ్యమంత్రి అవ్వబోతాడు, నేను ఆయన ఎలాంటి వాడు, ఎంత ప్రేమ కలిగేటువంటి మనిషి అని తిరుపతి సీట్ వేరే వాళ్ళకి వెళ్ళింది. ఆయన ముఖ్యమంత్రిగా గెలిస్తే ఖచ్చితంగా ఆయన ముఖ్యమంత్రి. నేను హైదరాబాద్లోనే ఉన్నా. ఆయన ఢిల్లీ నుంచి వచ్చిన తర్వాత నేను పోతాన్నాను అని అన్నా. మా ఇద్దరి సంబంధాలు ఏదో ఉండేటి ఏం కూడా ఏం కాదు. నేను పోతాన్నాను అని అన్నా. యాడికి అని అన్నాడు. తిరుపతికి అని అన్నా. ఎందుకు అని అన్నాడు. ఆ రమణ నామినేషన్ వేస్తాడు, దానికి పోవాలని. హే వాళ్ళు పోయినావు, అవసరమా అదే, ఓడించేయాలన్నాడు. అంటే నాకు సీటు రానందుకు అంటే ఏం చెప్పాలి రాజశేఖర రెడ్డి గారికి నాకున్న బంధం గురించి. అంటే నేనన్నా, నాకు ఆయన మీద ఉన్న ఇష్టం ఎట్లాంటిది అంటే ఇట్నే చేస్తా ఉండు, ఓడించను, గెలిపిస్తా, నేను పోతాడానని చెప్పి వచ్చేసాను. దేవుడి సాక్షిగా మా ఇద్దరి మధ్యన జరిగినటువంటి చర్చ అది. మళ్ళా ఏదో ప్రయత్నం చేసినాడు, రాలా, నేను వచ్చేసా. మళ్ళీ ఒక 20 రోజుల తర్వాత ఆయన టూరు చేసుకుంటూ ఆయన తిరుపతి వచ్చారు. గూడూరులో కూర్చున్నారు. గూడూరు నుంచి తిరుపతికి రావాలి. ఆ గూడూరు కూడా తిరుపతి పార్లమెంటరీ సెగ్మెంట్ అనుకుంటా, సెగ్మెంట్ వెళ్ళండి. అక్కడ వచ్చినాడంటే నేను పొద్దున్నే ఉదయం పోయినా. ఆ మహానుభావుడు అన్నమాట నిన్ను నేరుగా చూడ్డానికి కూడా నాకు చాలటం లేకన్నా, అయ్యో నీ సీట్ నేను తెప్పించలేకపోయినాను. నేను అడిగినానా, నేనేమన్నా బాధపడినానా? నా మాట నేనన్నమాట.
ఆ తర్వాత ఆయనతో పాటు కారు కాదు వ్యాన్లో గూడూరు నుంచి వస్తూ ఉన్నాం. ఈ చింతామోహన్ ఇప్పుడు పార్లమెంట్ మెంబర్, పాత లీడర్ కదా, పార్లమెంటులో చాలా సంవత్సరాలు ఆయన ఆ వెహికల్లో ఎక్కి కాస్త వెటకారంగా ఏదో మాట్లాడినారు. చాలా కోపం వచ్చేసింది రాజశేఖర రెడ్డి గారికి. వాళ్ళమ్మ చేయించిన సున్ని ఉండలేదో పెట్టుకొని ఉన్నారు ఆయన ఆ వెహికల్లో, జయమ్మ గారు, రాజశేఖర రెడ్డి గారు అమ్మ. అది ఎత్తుకొని చంద్రమోహన్ గారు ఏదో తింటున్నారు. తింటూ ఈ మాట అన్నాడు, బాగుంటాయి తిను, బాగుంటాయి తిను మోహన్, ఈ విషయాలు మాట్లాడమాక. రాజశేఖర రెడ్డి గారి మాట కాదన్నా, కరుణాకర్ అన్నా చట్టసభల్లో ఉండాల్సిన వాడన్నా అనేది ఇంకాస్త వెటకారంగా, అంటే ఇతని పాత్ర ఎక్కువ కదా నా సీట్లు లేకుండా అంటే ఆయనకు చిర్రుకెత్తేసింది. రాజశేఖర రెడ్డి గారికి చిర్రుకెత్తింది. తిను మోహన్ అని అంటూ ఈయన కంటిన్యూ చేయడం. మోహన్ గారు కూడా కొద్దిగా వెనక్కి తగ్గేవాడు కాదు, అంటే వెటకారంలో కంటిన్యూ చేశాడు. ఆయన కోపం వచ్చేసింది రాజశేఖర రెడ్డి గారు. నువ్వు సీటు లేకుండా చేశావు, నా కర్ణాన్ని నువ్వు తలెత్తుకొని చూడలేనంత ఎత్తుకు పెట్టే రోజు అతి తొందరలోనే వస్తుంది, రాసుకో అని అన్నాడు. సీట్ లేకుండా చేసినావు అంతే కదా అని చాలా కోపం వచ్చేసింది. నాకు రాజశేఖర రెడ్డి గారికి బాంధవ్యం ఎంత చెప్పినా కూడా తక్కువ లేవు, మాటలే లేవు. మా రాజారెడ్డి గారికి నాకు ఉన్న ఇట్లాంటివి కొన్ని వందలు మా ఇద్దరి మధ్యన, మా ముగ్గురి మధ్యన జరిగినటువంటి విషయం. సార్, ఆయన్ని మీరు ముఖ్యమంత్రిగా చూసినప్పుడు మీ ఫీలింగ్స్ ఏంటంటే? అక్కడే ఉన్నాను కదండి నేను, పక్కనే ఉన్నా. మీరు ఆ ఫోటోలు వాటిల్లో చూస్తే నేను వెనకలే ఉంటాను, ఆయన వెనకలే. అయిన తర్వాత మొదటి భోజనం కూడా సెక్రటేరియట్లో రాజశేఖర రెడ్డి గారు, రామచంద్రరావు గారు, నేనే, పత్రికల్లో కూడా వచ్చింది. ఫస్ట్ సెక్రటేరియట్ లంచ్ తన ఇద్దరు సన్నిహితులతోటి భోజనం చేశారు అని. అప్పుడు ఆయన మాట్లాడి ఏమన్నారు? ఎందుకంటే ఎన్నో ఏళ్ళ కృషి కదా అది. ఒక 5 రోజుల తర్వాత విషయం అంటే మరి అది మాట్లాడలేదంటే తెలియదు కానివ్వండి. అయినా ఆయన గొప్పతనాన్ని చెప్పుకోవటానికి పనికొస్తుంది. ఎంత ఆయన గొప్పతనం నేను చెప్పేది ఎంత. కానీ 5 రోజుల తర్వాత, అంటే రోజు కలిసేవాడిని, రోజు కొన్ని వందల మంది కలుస్తూ ఉంటారు కదా, జస్ట్ చూడడం వచ్చేయటం అక్కడే ఉండేవాడిని కదా. ఒక 6 రోజుల తర్వాత అనుకుంటా కొద్దిగా ఒక 5 నిమిషాలు ఖాళీ దొరికింది సెక్రటేరియట్లోనే. అంత బాగుంది అన్నయ్య అనేది. ఏంది బాగుండేది, అవ్వాలనుకున్నాం, అయిపోయినాం ఆయన అన్నమాట. మొదట మన అప్పులు ఏమేమి ఉన్నాయో ఆ లెక్క పట్టుకొని రా, మొదట అవి తీర్చేసుకోవాలి మనం, మొదట నిలబడాలా. ఇది రాజశేఖర రెడ్డి గారు నాతో మాట్లాడినటువంటి మాట. సార్, ఆరోగ్యశ్రీ మరికొన్ని పథకాలు అప్పుడు మీతో కూడా డిస్కస్ చేశారా? కొన్ని పథకాలు పెడుతున్నప్పుడు ఆరోగ్యశ్రీ ఇలాంటివి మీతో ఏమైనా డిస్కస్ చేశారా? లేదండి, అవన్నీ నిజాలు కావు. కానీ అప్పటికే పార్టీ ఆంధ్రప్రదేశ్లో మావోయిస్టు పార్టీ యొక్క ప్రాబల్యం పెరిగింది. పార్టీతో చర్చలు జరపాలనే ప్రతిపాదన మీరు తీసుకొచ్చారట. ఆ చర్చలు జరపాలా అన్నటువంటి విషయం పుత్తూరు వెంకటేశ్వరరావు గారు ఇలాంటి వాళ్ళు అంతకు ముందు నుంచి చేస్తూ వస్తున్నారు. మేనిఫెస్టోలో కూడా పెట్టినట్టున్నారు అందులో. అనుకుంటా, నాకు గుర్తులేదు. మొదటి నుంచి ఉన్నది. రాజశేఖర రెడ్డి గారికి నక్సల్బరీ మూమెంట్ మీద సానుభూతి అని చెప్పను కానీ వ్యతిరేకత లేదు ఆయనకి.
అందరినీ కూడా డెమోక్రాటిక్గా ఉండాలని కోరుకునేటువంటి వ్యక్తి ఆయన. అందువల్ల అధికారంలోకి వచ్చిన తర్వాత తను చర్చల్ని ఆహ్వానిద్దామని ముందు చెప్పుండారు ఆయన. దానికి అనుగుణంగా ఆయన నక్సలైట్లను చర్చలకు ఆహ్వానించడం జరిగింది. ఆహ్వానిస్తున్న ముందు రాడికల్స్ మిత్రుడు బొమ్మన్ గారితో మాట్లాడారా? అవునండి, మాట్లాడారు. మీరేమిచ్చారు సలహా? అట్లే లేదు, నేను సభ్యుడిగా ఉంటానని నేను చెప్పా. ప్రభుత్వం వైపు నుంచి ఉండే వాళ్ళల్లో నన్ను పెట్టండి అన్నయ్య, నిన్ను పెట్టకుండా ఎందుకు ఉంటానులే అని అన్నాడు ఆయన. అలా మేము 11 మందో 12 మంది అనుకుంటా, అందులో నేను ఒకడిని నక్సలైట్ల తరఫున, ప్రభుత్వం తరఫున. చర్చలు స్టార్ట్ అయ్యాయి. నల్లమల్ల నుంచి వాళ్ళని ఆరట్ల దగ్గర నుంచి తీసుకుని వచ్చారు ఓ పోలీసు బృందం. 2 రోజులు చర్చలు జరిపారు. అసలు చర్చలు ఎజెండా ఏంటి? చర్చలు ఎందుకు ఫెయిల్ అయ్యాయి? చర్చల అజెండా అన్నది పౌర హక్కుల వాళ్ళు, ముఖ్యంగా న్యూట్రల్గా ఉన్నటువంటి పుత్తూరు వెంకటేశ్వరరావు గారు లాంటి పెద్ద మనుషులకు సంబంధించినటువంటి వారండి, వాళ్ళ వైపు నుంచి వచ్చినటువంటిది. హింస ఆగిపోవాలా అన్నటువంటిది బాలగోపాల్ గారు ఇలాంటి వాళ్ళ వలన. అందులో అదనంగా వరవరరావు గారు లాంటి వాళ్ళందరూ కూడా ఉన్నారు. వాళ్ళ ఏమంటారు, నక్సల్ ఉద్యమానికి సంబంధించిన ఫ్రంటల్ ఆర్గనైజేషన్స్కి సంబంధించినటువంటి వాళ్ళు, పౌర హక్కుల ఉద్యమాలలో పనిచేసినటువంటి వాళ్ళు. అంటే నేను, నా వ్యక్తిగత అభిప్రాయం, భారతదేశాన్ని సాయుధ పోరాటం ద్వారా విముక్తి చేయాలన్నటువంటి ఆలోచన, ఆచరణ ఉన్నటువంటి వాళ్ళు సాయుధ పోరాటాన్ని తుదముట్టించాలన్నటువంటి ప్రభుత్వంతో ఏ అజెండాతో చర్చలు చేస్తారు అన్నది నాకు ఆ రోజు సంశయము, ప్రశ్నే, ఈరోజు కూడా ప్రశ్నే. నేను ఆ రోజు అనటం కూడా జరిగింది, నాకు తెలిసినటువంటి విప్లవ రాజకీయాలకు సంబంధించిన వాళ్ళతో. కాదబ్బా, మీరు ప్రభుత్వం కూలగొట్టాలన్నటువంటిది దాని ప్రధానమైనటువంటిది. అంటే ఎన్నికల విధానాన్ని వ్యతిరేకిస్తూ, ఎన్నికలలో ఎన్నిక కాబడ్డటువంటి ప్రభుత్వాలని కూలగొట్టాలా అనేటువంటి ఆలోచన ఉన్న వాళ్లతో, ఎన్నికల ద్వారా అధికారంలోకి రావాలనుకున్నటువంటి వాళ్లతో చర్చలు ఏం సాధిస్తాయి అన్నది నాకు అనుమానపూరితమైనటువంటి ప్రశ్న. నేను ఒకరిద్దరితో మాట్లాడుకున్నాను, కానీ నాకు మనసులో చాలా గాఢంగా ఉన్నటువంటిది చర్చలు ఉపయోగం లేనటువంటివి అని అనుకున్నట్టుగానే జరిగినాయి. అంటే ప్రారంభ దశలో ఏం జరిగిందండి చర్చల మీద? ఏం జరగటం ఏముందండి, 2-3 ఎజెండాల మీద రావటం జరిగింది. ప్రభుత్వ భూములు పేదలకు పంచటము, అదే ఎక్కువ జరిగింది. ఇప్పుడు మర్చిపోయాను కూడా, 20 ఏళ్ళు దాటిపోయినాయి కాబట్టి దీని మీదనే ఎక్కువసేపు చర్చ జరిగింది. కానీ చర్చలు వద్దు, పార్టీ ఎలాంటి కార్యక్రమాలు చేపడుతుందని కొంతమంది ఆఫీసర్లు మీకు చూపించడం కానీ, మైండ్ డైవర్ట్ చేయడం కానీ చేశారా? అంటే నేను నక్సల్బరీ రాడికల్ నేపథ్యం నుంచి వచ్చిన వాడిని కనుక, కానీ వచ్చినా కూడా నాకు రాజశేఖర రెడ్డి గారితో ఉన్న సంబంధము అప్పటికే 30 ఏళ్లకు పైగా ఉన్నటువంటిది. నేను నక్సల్బరీ రాజకీయాలలో ఒక 5-6 ఏళ్ళు పనిచేసి ఉండవచ్చును, కానీ నాతో పోలీస్ ఆఫీసర్ ఒక ఆయన నా క్లాస్ తీసుకోవటం జరిగింది. తీసుకొని, మీరున్నటువంటి రోజులు కావు, ఇప్పుడున్నటువంటి వాళ్ళు ప్రజా వ్యతిరేకులు అంటే, నాకు ఎందుకు సార్ అనవసరం చెప్పటం కూడాను, నేను ప్రభుత్వం వైపున చర్చల్లో పాల్గొనేటువంటి వాడిని కదా, నేను వాళ్ళకు అనుకూలంగా ఎలా మాట్లాడడానికి కూడా అవకాశము ఉండదు, అది తప్పిదము అవుతుందని నేను ఆయనకు చెప్పడం కూడా జరిగింది. ఎందుకు విఫలం అయ్యిందండి? విఫలం అవుతుందని నాకు బాగా తెలుసును. అవునా? నేను చర్చల్లో భాగస్వామిగా ఉన్న రోజునే నేను కూడా ఉంటాను అన్నప్పుడు నేను చెప్పాను కదా మీకు, ఇప్పుడు ఎలా విరుద్ధ భావనలు, విరుద్ధ తాత్విక చింతనలు ఉన్నటువంటి వాళ్ళ మధ్యన సయోధ్య సాధ్యం ఎలా అవుతుంది. మీరు హింస ద్వారా ఈ దేశాన్ని విముక్తి చేయాలనుకునేటువంటి వాళ్లకు ఆ హింస ప్రజానుకూలమైనటువంటి హింస కాదు అనుకొని ప్రభుత్వ హింసతో అమలుపరచాలనుకున్న వాళ్ళకి సయోధ్య ఎలా సాధ్యమవుతుంది?
కుదరదు. అంతకుముందు నేను అంతో ఇంత తెలుసుకున్నవాడిని కాబట్టి కుదరదు అని నాకు ముందే తెలుసును. బహుశా ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు కూడా ఇది కుదరదులే అని కూడా చర్చలు జరిపి కూడా ఉండొచ్చునేమో, వాళ్ళు అలాగే వచ్చి ఉండవచ్చునేమో, వ్యూహంలో భాగం అయి ఉండొచ్చు. వచ్చి ఉండొచ్చునేమో. సార్, చర్చల తర్వాత ప్రభుత్వానికి అప్పర్ హ్యాండ్ వచ్చిందంటారా, పార్టీకి నష్టం జరిగింది అనుకుంటారు, లేదా పార్టీకి లాభం జరిగిందా, ప్రభుత్వానికి నష్టం జరిగింది? అది ఇప్పుడు నేను చెబితే ఏదో నక్సలైట్లు సానుభూతి పరుడు అనుకునే అవకాశం ఉంది. నేనేం సానుభూతి పరుడిని కాదు, కానీ నేను రాజశేఖర రెడ్డి గారికి నేను సానుభూతి పరుడు కాదు, నేను ప్రీశిష్యుడిని, అందులో అనుమానమే లేదు. 100% చర్చలకు వాళ్ళు వచ్చి మొత్తం వాళ్ళ పార్టీని తుడిచిపెట్టుకునేటట్టు చేసుకున్నారు. అంతే. ప్రభుత్వం, ఏ ప్రభుత్వమైనా కూడా మీ విధానాలు నచ్చనటువంటి వ్యవస్థ, ఆ విధానాలు నచ్చనటువంటి మీ ఆలోచనలు నిరంతరం సంఘర్షిస్తున్నప్పుడు ఇలాంటి చర్చలు అన్నటువంటివి ఎగతాళి సంఘటనలుగా మిగులుతాయే తప్ప ఇందులో పైచేయి ఎప్పుడు కూడాను ఎవరు బలవంతులో వాళ్ళ వైపు మొగ్గు చూపుతుంది. ప్రభుత్వం చాలా పెద్దది, బలమైనది కనుక ఖచ్చితంగా ప్రభుత్వానికి అనుకూలంగా మారుతుంది. సరే, ఒకసారి రాజశేఖర రెడ్డి గారు వెళ్దామండి. మీకు టికెట్ ఇప్పించుకోలేకపోయారు, కానీ మీకు ఏదో రకంగా పదవిలో కూర్చోపెడతానని ఆల్రెడీ చింతామోహన్ గారు చెప్పారు కాబట్టి. చింతామోహన్ గారితో అంటే కాదు, 91-2 కథ చెప్తా. నేను ముఖ్యమంత్రి అయితే నేను అయిన 10వ రోజే లోపలే కర్ణ ఏదో ఒక రకమైన ప్రభుత్వ పోస్టులో ఉంటాడు అని. ఇప్పటి మాట కదా, ఆయన ముఖ్యమంత్రి అయింది 2004లో, ఈ మాట అనేది 91లో. ఓకే, అది నిజం చేశారా? 100% చేశాడు కదా. ఏం చేశారు? మీకు తెలుసు కదా, నన్ను తుడా చైర్మన్ చేశారు, తర్వాత టీటీడీ చైర్మన్ చేశారు. ఆయనే అన్నారు, ఏం చేస్తావు కర్ణ అని అంటే టికెట్ రా. ఆ తర్వాత ఎన్నికలు అయిపోయిన తర్వాత ఆయన బెంగళూరులో ఉన్నారు. బెంగళూరుకి పోయాను నేను. వాడిని ఇంట్లోనే ఉన్నాను. ఆ రోజు రాత్రి నాకు బట్టలు కూడా లేవు, తన బట్టలు ఇచ్చినారు, పంచ జుబ్బా కట్టుకొని. అప్పుడు మా ఇద్దరి మధ్యన ఏదో చర్చ, ఏమవుతావు అంటే ఏం అయ్యేది ఏముండదు అన్నయ్య, నేను నువ్వు టీటీడీ చైర్మన్ అవుతావులే అని తనన్నాడు. ఆయనన్న మాట. ఆ తర్వాత గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎంత గొప్పవాడు రాజశేఖర రెడ్డి గారు. అది సుబ్రహ్మణ్యరెడ్డి గారికి సోనియా గాంధీ బలవంతం చేయటం మూలంగా సుబ్రహ్మణ్యరెడ్డికి వచ్చింది. అది చెప్పటానికి కూడా నాతో సంశయమై రాజశేఖర రెడ్డి గారు రామచంద్రరావుని పంపించి కన్విన్స్ చేయటానికి ఏం చెప్పాలండి రాజశేఖర రెడ్డి గారు. ఇప్పించుకోలేకపోయినా ఈ చైర్మన్ ఇప్పించాలని ఫీల్ అయ్యారేమో. అవుతారు, అయ్యారు, అంతే, అవుతారు కదా. అవుతారు అంటే ఈ విషయంలో కాదు, ప్రతి విషయంలోనూ. నా విషయంలో ఆయన జీవితం అంతా అయినారు అట్లా. అనేక విషయాలలో కంట తడిపెట్టే సంఘటనలే నాకు రాజారెడ్డి గారివి, రాజశేఖర రెడ్డి గారివి ఒకటి కాదు, అన్నీ కంట తడిపెట్టే సంఘటనలు. ఇలా కూడా ఉండగలరా ఉంటారా అనేటువంటివే నాకు వాళ్ళిద్దరితో నా అనుభవాలన్నీ కూడాను. సార్, తుడా చైర్మన్ ఇచ్చారు, మీకున్న అచీవ్మెంట్ ఏముందండి తిరుపతి అర్బన్ డెవలప్మెంట్లో? నాకు ఇస్తూనే ఆయన ప్రభుత్వ భూమి ఒక 150 ఎకరాల, తుడా చాలా చిన్నదండి ఆర్గనైజేషన్. ఆయనకు ఇష్టం లే నాకు ఇవ్వటం, కాకపోతే ఆయనకు అది గుర్తుండదు, నేను ముఖ్యమంత్రి అయితే 10 రోజుల్లోనే కరుణాకి ఏదో ఒకటి చేయాలా, కరుణాకి చేయాలని. అందుకు తగిలిచ్చినారు దాన్ని. చెప్పని కూడా చెప్పినారు, అదే చిన్నది అయినా కూడా నువ్వు తీసుకోక తప్పదు అని బాధపడతా అని చెప్పిన మాటని. 150 ఎకరాలు ఏదో గవర్నమెంట్ ల్యాండ్, రెవెన్యూ ల్యాండ్ తుడాకు ఇవ్వటము, ఒక 15 కోట్లు అనుకుంటా. అప్పటికి తెలియదు కదా ఆయనకి ప్రభుత్వాన్ని యొక్క లోతు. 10వ రోజు టీటీడీ దగ్గర నుంచి ఏదైనా తుడాకు ఇప్పిస్తామంటే, టీటీడీ అట్లా ఇవ్వదన్నయ్య, తుడాకు డబ్బులు ఇవ్వటానికి లేదు అని అంటే మళ్ళీ గవర్నమెంట్ నుంచి ఇప్పించినాడు.
అది కూడా చేయకూడదు, ఎందుకో ఇచ్చారు. తుడాలో చేసినటువంటి కార్యక్రమాల కంటే ఆ 4 సంవత్సరాలు రాజశేఖర రెడ్డి గారు ఉండగా, 2 సంవత్సరాలు టీటీడీ చైర్మన్గా, మొదటి 2 సంవత్సరాలు తెలుగు భాషా బ్రహ్మోత్సవాలని 4 సంవత్సరాలు చేయటం జరిగింది. ఆంధ్ర రాష్ట్రంలో అంటే ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న తెలుగు లెజెండరీ పర్సనాలిటీస్ అందరితోటిను 4 సంవత్సరాలు ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమాలు జరిపాం. తెలుగు భాషా బ్రహ్మోత్సవాలు అని రకరకాలైనటువంటి పేర్లతోటి. అదంతా కూడా ఆయన ఆశీస్సులతోటి. నేను ఏం చేసినా ఆయనకు సంతోషం. ఆ సంతోషాన్ని కూడా ఎంత గొప్పగా పంచుకుంటాడో. చాలా బాగుంది తీయనని. అదొక చెప్పండి సంఘటన మీరు చేసే మంచి ఉదాహరణకు కార్యక్రమానికి. నేను చైర్మన్ టీటీడీ అయిన తర్వాత ఆయన అన్న మాట, ఆయన ఒక 6 నెలలు 7 నెలల్లో మార్నింగ్సే నేను కలిసేవాడిని. ఇప్పుడు 4-4:30 ఆ ప్రాంతాన. అది అందరికీ లభించే దర్శనం కూడా కాదు, అది నాకు చాలా రెగ్యులర్ ఆ దర్శనం. సుప్రభాత్ సేవ, సుప్రభాత్ సేవ లాంటిది అనుకోండి. అందరికీ ఇవ్వరు కదా ఆ టైం, ఆయన లేయంగానే ఇచ్చేది. నేను అనుకుంటే పోయేవాడిని. అంతగా నాకు కన్నా రాష్ట్రంలో నా తర్వాత నువ్వే పాపులర్ అని అన్నాడు రోజు. మిగతా మంత్రుల కంటే నువ్వే మోర్ పాపులర్ అని నవ్వుతూ. ఇష్టం ఆయనకు అలా చెప్పటం కూడాను, పంచుకోవటాన్ని కూడా. అదే సందర్భం అంటే దళిత గోవిందం అని ఒక కార్యక్రమం చేశాను నేను. అది బాగా చర్చనీయాంశమైంది. ఏంటంటే అది ఎందు చేసినావు ఏంది అని అడిగాడు. దళిత గోవిందం అన్నాయండి. ఆమె కూడా ఏదో అన్నట్టుగా ఉంది కదా, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కూడా దాని మీద కామెంట్, ఆవిడేదో దాని మీద చాలాసేపు మాట్లాడింది లేండి. ఏంటి దాని మీద ఏదో వివాదం జరిగింది. గుడ్ కీప్ అప్, బ్రహ్మాండంగా ఉందిలే అని. ఆ తర్వాత కళ్యాణం వస్తూని ఈ కామన్ మెన్కి అందరికీ కూడా టీటీడీ వైపు నుంచి దాదాపు ఒక 35,000 మందికి పెళ్ళిళ్ళు చేశాం. ఆయన ప్రతి ప్రోగ్రాంకు వచ్చేవారు. అంటే నేనున్నప్పుడు 4 సార్లు 5 సార్లు చేశాము. అది అన్నింటికి ముఖ్యమంత్రిగా అటెండ్ అయ్యేవారు. చాలా రెగ్యులర్గా పంచుకునేవాళ్ళు ఆయన. ఆ ఆనందాన్ని, ఆ అప్రిషియేషన్ ఇచ్చేవాడు. చాలా బాగుందిలే అని చెప్పేవాడు. అంటే ఫేస్లో కూడా నీకు యాడ్ నుంచి వస్తాయి ఈ ఆలోచనలు అని కూడా అనేవాడు. ఎందుకు చేస్తాడు యాడ్ నుంచి వచ్చేటి నీకు ఆలోచనలు అని. సార్, మీరు అంతగా ప్రేమించిన వ్యక్తి 2009లో ఆ సంఘటన జరగడం మీకు అనిపించింది? నేను ఎందుకు చచ్చిపోలేదా అనిపించింది. అయ్యో, ఇంతకంటే ఏం లేదు మాట. ఇప్పటికీ కూడా ఆ బాధ పోదు కూడా. దాదాపు 16 సంవత్సరాలు అయింది ఆయన చనిపోయి. మీరెవ్వరు నమ్మనటువంటి మాట విషయం, రాజశేఖర రెడ్డి గారి బొమ్మను, రాజశేఖర రెడ్డి గారి విగ్రహాన్ని ఎక్కడా కూడా పోస్టర్లో కూడా తదేకంగా ఈ 16 ఏళ్లలో నేను చూడటమే లేదు, చూడలేను కూడా. కళ్ళు తెరుచుకొని ఉంటాయి కానీ చూడలేను. ఎందుకు? చనిపోయినాడన్న భావనే భరించలేను కాబట్టి చూడలేదు. ఇప్పటికీ కూడా అదే. ఇదే నేనేమి ఇంకొకరి అభినందనలు అందుకోవటానికో, ఒకరి గొప్పగా నేను చెప్పుకోవటానికో కాదు. నాకు రాజశేఖర రెడ్డికి ఉండేటువంటి బంధం అది. ఆయన, ఆ కుటుంబం, ఆయన తండ్రి నాకు ఇచ్చినటువంటి ప్రేమ, అది ఎంత గ్రంథమైనా కూడా తక్కువే. లవ్ను దేంతోనూ కూడా కొలవలేము. మీకు ఇప్పుడు తెలిసిందండి ఆ సంఘటన? రాజశేఖర రెడ్డి గారు చిత్తూరు ప్రోగ్రాం పెట్టారండి, రచ్చబండానని. అవును. నాకే ఫోన్ చేసినాడు.
సికే బాబు అని ఎమ్మెల్యే ఉన్నారు. అక్కడ కొద్దిగా అతను ఒక అగ్రెసివ్ టైప్ సికే బాబు. గోపీనాథ్ అని ఫార్మర్ ఎమ్మెల్యే, వాళ్ళ కొడుకు వివాహం. అతనేదో భంగపడ్డాడు రావాల్సిందేను అని. ఈయన మాట ఇచ్చాడు, వస్తానులే గోపి అని. ఇంక పెళ్ళి ఎట్లాగూ ఉంది కదా అని రచ్చబండ కార్యక్రమాన్ని ఆ రోజున ఫిక్స్ చేసుకున్నాడు. నాకు తెలిసి నేను వ్యతిరేకించిన. ఏంది ఆ పెళ్ళి, ముందే ఈ సికే బాబుతో తలకాయ నొప్పి. వాళ్ళిద్దరికి మంచి సంబంధం ఉంది రాజశేఖర రెడ్డి గారికి సీకేకి. ఎందుకన్నాయా అని అంటే, లేదులే మాట ఇచ్చినాను అని అన్నాడు. సరే మాట ఇచ్చిన తర్వాత నేను చెప్పేది ఏముందిలే అని అనుకున్నా. మళ్ళీ ఫైన్ డే ఫోన్ చేశారు నాకు, వన్ డే చేసి, కన్నా నువ్వు పోయి సీకేతో మాట్లాడు, నేను వస్తున్నానని నేను చెప్పి అంటే, నేను చెప్పను అన్నయ్య, అతన్ని కన్విన్స్ చేయటం యాడ్ అవుతుంది, నువ్వు చేయగలవే కాబట్టి కదా నీకు చెప్తా ఉన్నాను, పోయి కన్విన్స్ చెయ్యి, మనం ముఖ్యమంత్రి అందరి దానికి రావాలా, ఎవరైనా పిలిచినప్పుడు చేయాలా అని నేను ఫోన్లో వ్యతిరేకించిన. వద్దు, అంటే మీకు అతను సన్నిహితుడే కాకుండా అతని తత్వం కూడా తెలిసి అతను బాధపడతాడని తెలిసి, దానికి తోడు అతనికి సీటు కూడా లేదు, ఎమ్మెల్యే కూడా కాలనుకుంటా అతను ఆ టైంలో. ఎందుకు అని లేదులే రావాల్సిందే అన్నాడు. నువ్వు పోయి కన్విన్స్ చెయ్యి అని అన్నాడు నన్ను ఆయన. వస్తున్నానని చెప్పు, మొదట వాళ్ళ ఇంటికి వస్తాను, తర్వాత పెళ్ళికి పోతాను అని. చాలా ఇష్టంగా పోయానండి నేను, చాలా ఇష్టంగా. మరి ఏమన్నా వేవ్స్ ఎట్లా అనిపిస్తాయో తెలియదు కానీ మురళి గారు, ఈ సీకే ఒప్పుకోళ్లే కాబట్టి రాడులే అనేది కూడా నా మనసులో నడుస్తున్నది. నేను పోయి సీకే రాజశేఖరన్న వస్తున్నారు ఆ పెళ్ళికి అంటే, ఏ విషయంలోనూ అంటే రాజశేఖర రెడ్డి మనిషిగా నాకు సీకేతో కూడా ఎక్కువగానే రిలేషన్ ఉండేది అప్పటి వరకు. వెంటనే యాక్సెప్ట్ చేయనటువంటి మనిషి చెప్పమన్నాడు, ఖచ్చితంగా వస్తానని చెప్పి, మొదట నీ ఇంటికి వస్తాడు అని అంటే, అనంగానే ఇంక లేస్తాడులే అని అనుకున్నా నేను. కానీ గప్చిప్పున అతను అట్లాగే లేకన్నా అని అన్నాడు. ఏంది నాకు అవకాశం కూడా ఇవ్వలేదే అని కూడా అనుకున్నా నేను. అంటే వాగ్వివాదం చేయడానికి, వాగ్వివాదం చేసిన తర్వాత అతను వినలేదు అని చెప్దాం అనేది నా ఆలోచన నిజానికి. కానీ నేను రామభక్త హనుమాన్ని, రాజశేఖర రెడ్డి ఏం చెప్తే అది చేయాలా, అంతే తప్ప మిస్గైడ్ చేయటము మిస్లీడ్ చేయటము రెండు నేను చేయను. నాకు ఇతని మీద కోపం వచ్చింది, ఇట్లా మాట్లాడినాడు ఆయన, అడ్డపడతాడు అనుకుంటే ఒప్పుకున్నాడని ఇమ్మీడియట్గా ఆడి నుంచి ఫోన్లో మాట్లాడాను. సరే అని అన్నాడు. సర్లే అని అందరము అక్కడే ఉన్నాము ఆ రోజున. నెక్స్ట్ డేను కదా అది. ఏం చెప్తాం, మిస్ అయినాడు అన్నటువంటిది ఇంకా ఏడుపంతంగా ఏడవలేను నేను. ఆ రోజు హెలికాప్టర్ మిస్ అయింది మీకు ఫస్ట్ తెలిసి ఉంటుంది. తెల్లవారు పౌరాల గుట్ట దగ్గర ట్రేస్ అయింది. ఈ మధ్య అంతా ఎలా భరించారండి? అట్లా కాదు, అంటే 1 hour దాటిన తర్వాత రాలేదు అన్నటువంటిది, ఎందుకు రాలేదు 15 నిమిషాలు 20 నిమిషాలు అనుకుంటున్నాము, వచ్చి ఉంటుంది అని సీఎం ఆఫీస్లోకి అనుకున్నారు. నేను మళ్ళీ సీఎం ఆఫీస్కి ఫోన్ చేశాను, శర్మ గారు ఎవరికో అనుకుంటాను. ఏం శర్మ గారు ఇంకా రాలేదే, హెలికాప్టర్ లేట్గా బయలుదేరి, లేదండి చాలా ముందే బయలుదేరేసింది, ఇప్పటికెప్పుడు ల్యాండ్ అయ్యాలా అని అంటే, లేదు రాలేదు. అలా ఒక అరగంట నడిచిన తర్వాత మళ్ళీ అప్పటి నుంచి ఆందోళన ప్రారంభమైంది. మీకు ఉదయం తెలిసిందా పవర్ల గుట్టలో ల్యాండ్ అయింది? తెలీదు కదా, మళ్ళీ ఎప్పుడో కదా.
ఉదయం ఎట్ట తెలుస్తుంది? నెక్స్ట్ డే. అంతే, నెక్స్ట్ డేనే. నెక్స్ట్ డే. మీరు అంతగా ప్రేమించి అంత అందంగా కనిపించి చిరునవ్వుతుండే రాజశేఖర రెడ్డి గారు ఆ డెడ్ బాడీలో కనిపించేసరికి అంటే ఎక్కడెక్కడో కనిపించాయి ఆ చూడగానే నేను చూడలేదండి. చూడలేదు. చూడలేను. నైట్ ఇంటికి కూడా రాలేదు, ప్రగతి భవన్ కూడా అక్కడే ఉన్నాను. చూడలేదు. మీ అక్కడే దృష్టిలో ఇప్పటికీ ఆయన ఉన్నారు. అంతే, నా కళ్ళు దాన్ని చూడలేదు, కానీ నేను అక్కడే ఉన్నాను. ఆ రాత్రంతా ఆయనతోనే ఉన్నాను. ఆ మాటకు వస్తే రాత్రి 12 తర్వాత ఉదయం 5 వరకు నేను ఒక్కడే ఉన్నాను. అప్పుడు కొన్ని లక్షల మంది వచ్చిపోతూ ఉన్న తర్వాత 12 తర్వాత ఒక 5 గంటల పాటు ఖాళీగా ఉన్నది. నేను ఒక్కడే ఉన్నాను. నేను చూడలేదు. మీకు ఒక జీవితాన్ని ఇచ్చిన, జన్మనిచ్చిన తల్లిదండ్రులు అయితే, ఒక జీవితాన్ని ఇచ్చిన రాజశేఖర రెడ్డి గారి కుటుంబం ఆయన ఆ విధంగా లేకపోయేసరికి మీకు ఏమవుతుంది, నెక్స్ట్ ఏం చేయాలి, ఎలా చేయాలి అన్న ఒక స్తబ్దత వచ్చిందా? నన్ను ఎవరు ప్రేమిస్తారు? నన్ను కాదు, ఆ క్షణాన అనిపించినటువంటిది నాకు ఈ కాంగ్రెస్, ఈ రాజకీయాలు వీటి గురించి తెలుసు కాబట్టి వెంటనే జగన్మోహన్ రెడ్డి ఎలా సీఎం కావాలా, వారసుడు అంటే ఆ బాధలో కూడాను అది బలంగా వచ్చింది. ఇమీడియట్గా తనని ఆ స్థానంలో ఆయన ఉంటే బాగుంటుంది వారసుడుగా అని. ఏడుపు అంటారా, ఏడుస్తూనే ఉన్నాం. కానీ అట్ ద సేమ్ టైం కుట్ర కుతంత్రాలతో నడిచేటువంటి కాంగ్రెస్ పార్టీ పగ్గాలను ఆయన కష్టార్జితంతో సంపాదించినటువంటి అధికారాన్ని వారసుడు అందుకోవటం కరెక్టు అని గట్టిగా నమ్మిన వాడిని నేను. అంటే మీరు గట్టిగా నమ్మడం కాకుండా దాని బలం చేకూర్చే వ్యక్తులందరినీ మీరు సమూహం చేశారు. అంటే నేనే ఎందుకు అనుకోవాలే కానండి, నేను చేశాను, అనుమానం లేదు. కానీ మీకు నిర్ణయానికి వ్యతిరేకంగా రోషయ్య గారు కావడం దట్ ఈస్ డిఫరెంట్ కదా. కాంగ్రెస్ అధిష్టానం ఎలా ఉంటుంది కదా. కానీ ఊహించారు, ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ నిలబడ్డానికి కారకుడైన రాజశేఖర రెడ్డి గారికి హక్కు ఉంటుంది. కానీ ఎవరో వేరే వ్యక్తులు తీసుకురావడం, ఈ విధంగా పార్టీ అధిష్టాన నిర్ణయం తీసుకుంటుందని మీరు ఊహించారా? తీసుకుంటుందేమో అన్న భయంతోటనే కదా వెంటనే జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి కావాలా అని అనుకున్నది. అంత బాధలో కూడాను. కానీ కాలేదు కదా. కాలేదు అంటే మా బలం తక్కువే కదా, మనది మనోబలమే కానీ సంఖ్యాబలం కాదు కదా. రాజశేఖర రెడ్డి గారి తర్వాత ఆ కుటుంబంతో విజయంతో కానీ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నా బంధం ఎలా కొనసాగింది? ఎప్పటికీ కొనసాగుతూనే ఉంది, ఎప్పటికీ కొనసాగుతుంది. ఇప్పుడు ఏం చేస్తుంటారు? మీ లక్ష్యం ఏంటంటే ఇప్పుడు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని అంటే మీ కోరిక ముఖ్యమంత్రిగా చేయటానికి ఎంత కష్టపడాలనో అంత కష్టపడతాను. అంటే తండ్రి ఈ పేరు ఎలాగొచ్చిందో అదే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు కూడా రావాలని కోరుకుంటున్నారా? ఖచ్చితంగా కోరుకుంటాను. రాజశేఖర రెడ్డి గారు కూడా ముఖ్యమంత్రి కాకముందు ఆయన పడ్డటువంటి కష్టాలు మామూలుటివి కాదే. వాటిలన్నింటిలోనూ కూడా నేను చూసినటువంటి వాడిని కదా. ఎన్ని కష్టాలు పడ్డారు ఏంటి అన్నది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి మారినటువంటి పరిస్థితులలో అంటే 30 ఏళ్ల క్రితం నాటు ఉండేటువంటి సంఘటనలు ఈరోజు ఉండవు, 50 ఏళ్ల క్రితం నాటు ఉన్నటువంటి సంఘటనలు ఈరోజు ఉండవు. నేను 73లో ఒక సంఘటన జరిగింది నాకు, 73-74లో 73-74లో ఒక సంఘటన జరిగింది. పెద్దిరెడ్డి తిమ్మారెడ్డి గారు అని ఒక మంత్రి ఉండేవారు ఆ రోజుల్లో, పాతకాలం ఆయన 69లలో. ఆయన మేము బాగా ఉడుకు రాజకీయాలలో ఉన్నప్పుడు తిరుపతిలో కోనేటి కట్టకాడ ఒక మీటింగ్ పెట్టాడు. నేను మాట్లాడినవలా అవినీతి పరుడినా అని మాట్లాడినవలా. అదే విప్లవ రాజకీయాలలో బలంగా ఉన్న రాడికల్ స్టూడెంట్స్గా. కానీ 84లోనూ 85లోనూ అనుకుంటా ఆయన చనిపోయారు. ఇల్లు కూడా లేదు ఆయనకి, ఇల్లు కూడా లేదు. అంత గొప్పగా జీవించినటువంటి వ్యక్తి. ఏదో చిన్న విషయంలో ఆయన మీద ఆరోపణ ఉండింది. ఆ ఆరోపణను ఎప్పుడు చదివినాం చిన్నప్పుడు మేము.
ఆరోపణతో మనం ఆయనంత అంటే ఓ చిన్న ఆరోపణనే అతిపెద్దదిగా అనుకున్నటువంటి రోజుల నుంచి మారినటువంటి పరిస్థితులలో మనం ఈ రోజున రాజశేఖర రెడ్డి గారు, ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి ఫైటింగ్ నేచర్, తన మీద వస్తున్నటువంటి ఆరోపణలు, వాటిల మీద ఆయన ప్రతిఘటిస్తున్నటువంటి తీరు, ఇవన్నీ కూడాను తన్ని చాలా గట్టిగా నిలబెడుతున్నాయి. ఆ రోజు అభిప్రాయ భేదాలు ఉండేటి, ఈరోజు రాజకీయాలలో శత్రుత్వాలు ఉన్నాయి. ఈరోజు అభిప్రాయ భేదాలు కావు. కాదు కరెక్ట్. అది ఐడియాలజీ లేదు. నేరుగా మీతో కొట్టుకోం అంత తప్ప మా ఈ సోషల్ మీడియాలో లేకపోతే మెయిన్ స్ట్రీమ్ మీడియాలో బూతులు తప్ప ఇంకేమీ లేవు కదా. బూతులకు మరో కొత్త రూపంలో ఆరోపణలు ఉంటాయి, అవే కదా నడుస్తున్నాయి. వీటిలన్నింటినీ ఎదిరించి నిలబడాలనంటే జగన్మోహన్ రెడ్డి లాంటి వాడే మొనగాడైన హీరో నా దృష్టిలో. రాజకీయాలు ఇప్పుడున్న ప్రస్తుతం రాజకీయాలు వేరు, అప్పుడున్న రాజకీయాలు వేరు. మీరు ఇందాక చెప్పారు ఒక వ్యక్తి గురించి, రామచంద్రారెడ్డి గారు. ఒక ఆరోపణ ఉన్న వ్యక్తి తర్వాత చూసేసరికి ఆర్థికంగా కూడా లేరు అన్నది. ఇప్పుడు ఆరోపణలే ప్రధానంగా ఉంటున్నాయి, ఆర్థికంగా అనేది వేరే విషయం వస్తున్నాయి. ఇందాక మీరు చెప్తున్నట్టు బూత్ రాజకీయాలు ఎక్కువై, ఇటువంటి పరిస్థితుల్లో ఇంకా రాజకీయాలు చేయగలమా లేదా అనే భావన ఎప్పుడు వచ్చిందా మీకు? ఎందుకు ఇదంతా మనకు? నేను రాజశేఖర రెడ్డి గారి కుటుంబ పట్ల నాకున్నటువంటి అవ్యానుజరాగమైనటువంటి ప్రేమ కొద్దీ నేను జగన్మోహన్ రెడ్డి గారితో నేను చనిపోయేంత వరకు కొనసాగుతాను. అందులో ఏ రకమైన అనుమానము లేదు. నేనేదో ఆశించి రాజశేఖర రెడ్డి గారి పంచన నేను ఆ రోజు చేరలేదు. నాకు ఆలోచనలు ఉన్నాయి. అంతో ఎంతో సమాజం పట్ల బాధ్యత తెలిసినటువంటి వ్యక్తిగానే నేను మాట్లాడుతున్నా. నాకు జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ముఖ్యమంత్రి అవ్వాలన్నటువంటి గాఢమైన నమ్మకం ఒకవైపున, దానికోసమని కష్టపడటం మరొక వైపున, రెండింటినీ సమ్మిళితం చేసుకొని పనిచేస్తాను. కానీ మీరు స్టూడెంట్ దశ నుంచి రాడికల్ మూమెంట్లు, ఆ భావజాలం కనిపిస్తుంటుంది, ప్రశ్నించే తత్వం ఉంది మీలో. కానీ రాజకీయాలు వేరు, మీకు ఉన్న జీన్స్లో వచ్చింది వేరు. రాజకీయాలు అంటే ఒకప్పుడు రాజకీయాలు మీరు చెప్తున్నది కాకుండా ఇప్పుడు డబ్బుతో కూడుకున్న రాజకీయాలు, బూతులతో కూడుకున్న రాజకీయాలు వస్తున్నాయి. కాబట్టి మీరు దీన్ని ఎలా, మీ జీన్స్లో ఉన్నదాన్ని ఎలా దీన్ని మీరు ఓవర్కమ్ చేస్తున్నారండి? అది మీకు స్వతహాగా దీన్ని జయించింది రాజశేఖర రెడ్డి గారు, రాజారెడ్డి గారుల ప్రేమ. నా మీద చూపించాల్సిన అవసరం వాళ్ళిద్దరికీ లేదు. కానీ ప్రస్తుత పరిస్థితులు వేరండి. చెప్తున్నా లేదు. కానీ వాళ్ళు ఇచ్చినటువంటి ప్రేమ ఆ కుటుంబానికి నన్ను కట్టి పాడేసింది. ఆ కట్లు తెంచుకోవటం నాకు ఇష్టము లేదు, తెంచుకోను కూడా. నేను విప్లవ రాజకీయాలు మానేసిన తర్వాత కొద్ది సంవత్సరాలు, ఒక 3-4 ఏండ్లు, ఆ తొట్టుపాటు, జీవన తొట్టుపాటు ఏదైతే ఉన్నదో ఆ తొట్టుపాటు మామూలుది కాదు నాకు జరిగింది. ఆ సమయాన వాళ్ళిద్దరూ ఇచ్చినటువంటి ఆసరా, ఆ కృతజ్ఞత నేను జీవితకాలము మర్చిపోయేటువంటి కృతజ్ఞుణ్ణి కాదు. ఒకటి. రెండవది, ఆ తర్వాత రాజకీయాలు ఆయన కోసమనే, నేను రాజశేఖర రెడ్డి గారి కోసమనే ఈ రాజకీయాలలోకి వచ్చా. నాకు కాంగ్రెస్ పట్లనో మరొక పార్టీ పట్లనో నాకు ఏ రకమైనటువంటి ప్రేమ లేదు. నాకు ప్రేమ, గౌరవము రాజశేఖర రెడ్డి గారి కుటుంబం మీదనే. అందుకోసమనే ఆయనతో పాటు
కాంగ్రెస్లో ఆయన చేయూత వలన వచ్చిన పదవులు చేపట్టినానే తప్ప అది కాంగ్రెస్ మీద ప్రేమతో కాదు, రాజశేఖర రెడ్డి గారి మీద ఉన్న గౌరవంతో. ఆ గౌరవాన్ని, ఆ ప్రేమని ఆయన రాజారెడ్డి గారు పోయిన తర్వాత ఆయన వారసుడిగా జగన్మోహన్ రెడ్డి గారితో కొనసాగించాలా అని జీవితాశయంగా చేస్తాను. జగన్ ఈజ్ ఎ ఫైటర్. అది మామూలు స్థాయి ఫైటర్ లక్షణం కాదు అతనికి ఉండేది. బహుశా తొలినాళ్లలోనే కనిపెట్టినటువంటి వాళ్ళలో నేను ఒకడిని. నాకు అతను చిన్నప్పటి నుంచి కూడా నాకు బాగా తెలుసును. అతనికి నేను తెలుసునో తెలియదో నాకు తెలియదు, కానీ నాకు తెలుసు అతను. రాజశేఖర రెడ్డి గారి మరణం తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు కాంగ్రెస్కు దూరమవుతున్నటువంటి ఆ సంధి సమయంలో నాకు కాంగ్రెస్లో ఉన్నటువంటి లీడర్లు రాజశేఖర రెడ్డి గారి వర్గమంతా కూడా మెజారిటీ నాకు సన్నిహితులే కాబట్టి అలాంటి వాళ్ళనందరినీ కూడా ఇటువైపు తిప్పేటువంటి ప్రయత్నం కూడా నేను చేశాను. పేర్లొద్దు కానివ్వండి. ఆ సందర్భంలో చెప్పేవాళ్ళు ఏదో ఏందబ్బా అతను వినడు అది ఏదనే మాటలు మాట్లాడినప్పుడు, కాదయ్యా మన ఇంట్లో మనకు మనవడో ఎవరో ఒకరు పుడతారు, మనం ఎత్తుకుంటాము, ఎత్తుకున్నప్పుడు వాడు యూరిన్ పాస్ చేస్తాడు అనుకోయా, వాడు యూరిన్ పాస్ చేసినాడని ఎగిసి తోసి బుట్టలో వేసేస్తావా వాడిని అని, రోడ్లో వేసేస్తామా? ఏమే లాలిస్తాం కదా. రాజశేఖర రెడ్డి గారు మనుషులంగా మనం చేయాల్సిందేంది? ఆ లాలించటం కాదా? ఆయన వినడని వెళ్ళిపోతారేమయ్యా. నేను చాలా చాలా ఎక్కువ సార్లు చాలామందితో మాట్లాడినటువంటి మాట. ఆ సందర్భంగా నేను చెప్పిన మాట, జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి మామూలోడు కాదు. మీకు ఈ రోజున అతను మొండోడుగా కనిపిస్తున్నాడు, అతను ఎలాంటి వాడు అన్నది బహుశా నాకు ఈ పరిశీలన కావచ్చు, పరిజ్ఞానం కావచ్చు, నా గత నేపథ్యం వలన వచ్చినటువంటి అనాలిసిస్ అయి ఉండొచ్చునేమో. అతను ఎలాంటి వాడు అని అంటే, అతను మొదటి రోజున పోతూ ఉంటే మనం ఒట్టి చేతులతో గోడ కొడుతూ ఉంటాడయా. ఎలా అండి? ఒట్టి చేతులతో గోడ పగలగొట్టేదానికి ప్రయత్నం చేస్తుంటాడు. మనం అటా వెళ్తూ ఎవరితను వీడు అని అనుకొని పోతూ ఉంటాం, ఎవడో అని. రెండో రోజు నువ్వు అట్టే పోతూ ఉంటావు, అప్పుడు కొడతానే ఉన్నాడు ఆ యువకుడు. ఒక కన్ను వేసి వెళ్ళిపోతావు. మూడో రోజు పోతున్నావు, మూడో రోజు కూడా కొడతానే ఉన్నాడు. అదేమో మంచి కాసిరాయి అంటే రాతి కట్టడం. పిచ్చా ఈడికి అని అనుకుంటావు, ఎందుకు కొడతాడు వాడటానని. నాలుగో రోజు కూడా పోతున్నావు, ఆ కుర్రోడు కొడతానే ఉన్నాడు. ఇంకాస్త వీడికి ఉన్మాదమేమో అని కూడా నువ్వు అనుకుంటావు. ఐదో రోజు మనం పోతాం, ఆ కుర్రోడు కొడతానే ఉన్నాడు. ఒకంత ఆశ్చర్యం మొదలవుద్ది మనలో. కానీ నువ్వు ఆలోచించవు, వెళ్ళిపోతావు. ఆరో రోజు వస్తున్నావు, కొడుతూనే ఉన్నాడు అని ఒక చిన్న దృక్కులు సారించి వెళ్ళిపోయావు. కానీ ఆ కుర్రోడు వల్ల ఏడో రోజు చూసావు, గోడ నెర్రిజీలింది. నెర్రిజీలేటువంటి పొగుళ్ళు ఇచ్చింది. అది జగన్మోహన్ రెడ్డి. నీ ఆలోచన మీద ఆధారపడి అతను పనిచేయడు, ఆయన సంకల్ప బలంతో పనిచేస్తాడు ఆ కుర్రోడు. ఇది నేను చెప్పింది ఇప్పటికే రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన 6-7 నెలలప్పుడు. దట్ ఈస్ జగన్. నీ మార్కుల కోసమనో, నీ అప్రిషియేషన్స్ కోసమనో, వీటి కోసమని పనిచేసేవాడు కాదు అతను. తను అనుకున్న పని చేసుకొని పోతూ ఉంటాడు. అదే చేసుకున్నాడు, విజేత అయినాడు, విజిత అయినాడు, మళ్ళీ విజేత అవుతాడు.
సార్ ఫైనల్గా చెప్పండి, మీ లక్ష్యం జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అవ్వడమే అంటున్నారు, కానీ ప్రస్తుత పరిస్థితుల్లో అయ్యే అవకాశం ఉందంటారా? లేదు మీరు ఇందాక చెప్తున్నట్లుగా ఆ సంకల్ప బలంతో ముందుకు వెళ్తారట? అతని సంకల్ప బలం చాలా పెద్దది. జనాన్ని తన వైపు తిప్పుకునేటువంటి ఏదో ఒక సమ్మోహక శక్తి అతనిలో ఉంది. ఖచ్చితంగా దానికి తోడు అదనంగా ఈ ప్రభుత్వం చేసేటువంటి ఘోరాలు రెండు కలిసి అజేయుడిగా మళ్ళీ వస్తారు. ఓకే, జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా మరోసారి సీఎంగా చూడడం మీ లక్ష్యం అయితే, ఇంకా మీ వారసుడు ఎవరు? మీ వారసుడిని ఎలాగ తీసుకొస్తున్నారు? అయ్యి అంటే ఈ వారసుడు ఇవన్నీ అంటే మళ్ళా నేను చెప్పాను అనుకోండి, ఓబా ఇంత ఏమంటారు త్యాగం మాటలన్నీ మాట్లాడతానే అని నాకు ఇష్టం కూడా లేదు అలాంటివన్నీ. నా కొడుకుని నేను బలవంతంగా రాజకీయాలలోకి తేలేదు. వాడికి ఇష్టమై వచ్చినాడు. నేను వాడికి సపోర్టుగా పెద్ద ఎత్తున చేసేది కూడా ఏమీ లేదు. అది కూడా అబద్ధం అండి. వాడు నాకంటే కూడా చాలా చక్కగా పనిచేసేటువంటి వాడు. నేను నా వలన ఆ కుర్రవాడు నేర్చుకున్నది, నేను చిన్నప్పటి నుంచి పుస్తకాలు చదివేటువంటి అలవాటు మా కుర్రవాడు మా అబ్బాయికి కూడా అది అపరిమితంగా అబ్బింది నాకంటే ఎక్కువగా. దానితో పాటు పనిచేసేటువంటి స్వభావం. ఇది నా కొడుకుగా నేను చెప్పటం లేదు. మిగతా పొలిటీషియన్స్ కొడుకుల మాదిరిగా, మెజారిటీ కొడుకుల మాదిరిగా దుర్వ్యసన పరుడు కాదు, అస్సలు కాదు. చాలా పద్ధతిగా ఆలోచన చేసేవాడు, ఆచరణయుక్తంగా ఉండేటువంటి వాడు, వీటికి తోడు తెలివైనవాడు. ఇవి నా కొడుకని నేను ఇస్తున్నటువంటి అప్రిషియేషన్స్ కానే కావు. ఒకవేళ మీరు అనుకున్నా నేను చేయగలిగింది ఏమీ లేదు. నేను ఆ స్థానంలో వేరే వాళ్ళన్నా కూడా అలాగే చెప్తాను నేను. ఇక వాడి భవిష్యత్తు వాడికి సంబంధించిన అంశం, అది నాకు సంబంధించినటువంటి విషయం కాదు. ఇప్పటికైనా సరే జగన్మోహన్ రెడ్డి గారు మరొకసారి ముఖ్యమంత్రిగా చూడడమే నా లక్ష్యం అంటున్నారు భూమన కరుణాకర్ రెడ్డి గారు. ప్రతి మనిషికి ఒక వ్యక్తి సహాయం చేస్తారు, కానీ ఇప్పుడున్న క్రమంలో, ఇప్పుడున్న కాలంలో ఒక చేసిన సహాయాన్ని మర్చిపోతున్న ఈ కాలంలో ఆయన మాత్రం రాజశేఖర్ రాజారెడ్డి గారి కుటుంబాన్ని ఇప్పటికీ మర్చిపోతున్నారు. ఆయన చేసిన సహాయం అనేది అంత గొప్ప సహాయం. ఇప్పుడు పరిస్థితులు ఎలాగుందంటే, కుడి చేతితో సహాయం చేస్తే ఎడం చేయకూడదు, తెలియకూడదు అనే భావన రాజారెడ్డి గారి కుటుంబం నుంచి వచ్చింది. అది ఉనికి పుచ్చుకున్నారు భూమన కరుణాకర్ రెడ్డి గారు. ఎంతలా ప్రేమిస్తున్నారంటే ఆయన, రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన రోజు కూడా నేను పోతే బాగున్నా అనే మాట వచ్చిందంటే అది వాళ్ళ రక్త సంబంధం. అంటే కేవలం రక్త సంబంధం కాదు, ఏ జన్మలోనూ మిస్ అయిన బంధం ఏమో అని అనిపిస్తుంది. ఇది ప్రతి వ్యక్తి భూమన కరుణాకర్ రెడ్డి గారు నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, సహాయపడిన వ్యక్తికి ఎప్పుడూ జీవితం మర్చిపోకూడదు అనేది భూమా కరుణాకర్ రెడ్డి గారు నేర్పుతున్నారు. ఇది భూమా కరుణాకర్ రెడ్డి గారితో ఎక్సలెంట్ ఇంటర్వ్యూ. వచ్చే వారం మరో గెస్ట్తో మళ్ళీ కలుద్దాం. ఇంతవరకు నమస్తే. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.